श्रीपदये नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणम्। श्रीकृष्ण शरणम्। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 636వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 14వ పర్వము, శాంతి సప్తకములోని తృతీయ పర్వమైనటువంటి అశ్వమేధ పర్వములో చతుర్థ ఆశ్వాసము, పేజీ నంబరు 358, పేజీ నంబర్ 358, 163 కందపద్యం. పార్థుడు అశ్వమేధం తీసుకుని కరినగరమునకు విచ్చేయింది. ఈ వార్త తెలిసింది. ఇక్కడికి వచ్చాం. ఇవాళ జరిగింది. బహుశా ఇవాళ అశ్వమేధ యాగము ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు మనం, లేదా రేపు. ఇవాళ బుధవారం, బుధ గురు శుక్ర శని ఆదివారం నాటి కదా ఇది కంప్లీట్ చేద్దామని అనుకున్నాం. శని ఆదివారాల్లో ఈ పర్వం పూర్తి చేయడమే కాకుండా కొత్త పర్వం 15వ పర్వం కూడా ప్రారంభం అవుతుంది. అది సంగతి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కృష్ణం వందే జగద్గురు. ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులతో మిగతా 4 పర్వాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగాలని, భారత ప్రవచనం మీలో స్వరూప నిరూపణ హేతువు కావాలని, మీలో రజస్తమో గుణాలు ప్రకోపము ప్రకటితము కాకుండా సత్వగుణము వర్ధిల్లాలని, కేవలము లోకయాత్ర కోసమే కాకుండా జీవయాత్ర కోసమే కాకుండా జీవుని పరమావధికి చేరుకోవడానికి మీరు జప తప హోమ యజ్ఞ తీర్థయాత్రలు చేస్తారని, చెయ్యాలని, ఈ భారతదేశంలో అహంభావులు, అధికార రోగపూరిత బధిరంతక శవముల రాజ్యము అంతం కావాలని, ఈ భారతదేశంలో అందరినీ సమానంగా చూసేవాడు అధికారంలోకి రావాలని, రాజకీయ కీటకుల మదోన్మత్తుల ఉన్మత్తత తగ్గి లోకం క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ మనము ఈ అధ్యాయం 62 వరకు వెళ్ళాం. వాళ్ళు ఇంచుమించు 200 వరకు వెళ్తాం. మిగతావి 287 పద్యాలు, అంటే ఇంచుమించు 125 పద్యాలు ఉన్నాయి ఇంకా మనకు. అది సంగతి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి తల్లి. కందపద్యం. వినుమట్లు చలంగగా. అలాగే మీరందరూ కూడా మనసుల్లో గాని సబాహ్యాభ్యంతర శుచి అని చెప్తారు. త్యాగరాజు వారు కూడా భావమునంద బాహ్యమునందు, కేవలం భావములు అంటే సరిపోదు, భావమునందు బాహ్యమునందు ఎనరో విష్ణు. అలాగే మా చదువరులను మనస్సులోను ప్రకటితంగాను
ఆయురారోగ్య ఐశ్వర్యముతో ఆ శ్రీకృష్ణుని కటాక్ష వీక్షములకు సదాపాత్రులయ్యేట్టు మీరు కూడా వాళ్ళని ఆశీర్వదించాలని. ఎందుకంటే వాళ్ళ యొక్క సహాయం, వాళ్ళ యొక్క కేవలం సహాయం, ఇందులో ఇన్హిబిషన్స్ ఏమీ లేవు, తోనే నేను ప్రవచనం చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నాను. కాబట్టి నన్ను ఒక్కడిని మెచ్చుకుని వాళ్ళని మీరు వదిలేస్తే అంతకంటే దారుణము, అవినీతి ఇంకోటి. వాళ్ళు ఒక రోజు రాలేదనుకోండి, ఒకసారి ఒక ఇబ్బంది వచ్చింది, ఇద్దరికి ఒకేసారి రాలేని పరిస్థితులు వచ్చాయి, భారతం ఆపాల్సి వచ్చింది. మరి ఎవరు ముందరికి రాలేదు, మేము చదువుతాం. అది అలాగే భారతం యొక్క ఆయువు పట్టు సర్వమత సర్వకుల సమభావన. అది ఎవరికైనా జాత్య అహంకారం ఉంటే ఆ అహంకారం పోవాలని, అందరిలోనూ సర్వచైతన్య రూపాన్ని దర్శించాలి కోరుకుంటుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చదవండి. వినుమట్లు చలంగగా వినుమట్లు చలంగగా అందరూ ఆ విజయుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ రావము, ఆ శబ్దము చెలరేగిపోయింది. మామూలు పొలిటికల్ వాడు వస్తే జై 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 అంటున్నారు, మరి అర్జునుడు ఇంత గొప్ప పని చేసుకొచ్చాడు. అప్పుడు అందరూ ఆయనకి జై జయధ్వానాలతో ఆ శబ్దం అలా చెలరేగగా పూర్ణనమందాన వలన కాదు, ఎలా ఉందంటే పౌర్ణమి నాడు అమావాస్య నాడు ఒక సముద్రం లాగా ఉంది పూర్ణం. అంటే అదేం జరుగుతుంది, ఆటుపోట్లు వస్తాయి, హై టైడ్స్ అంటారు, స్ప్రింగ్ టైడ్స్ ఇంగ్లీష్ లో చెప్పాలి. అందుకే అవాళ సముద్రం ఇలా పొంగుంది, పైకి వస్తుంది. అలా పొంగిన సముద్రం లాగా ఉంది ఆ రోజు. వనగ పొంగారే జన నికురంబు పొంగారెన్ జన నికురంబు. ఆ జనముల యొక్క నికురము అంటే సమూహం, వాళ్ళు రావడం అలాగే వచ్చారు, వాళ్ళ శబ్దం అలాగే, అంటే వాళ్ళు తరంగాలుగా వచ్చేస్తున్నారు. అది పాపెంబనగా జన నికురంబంబ ఆ పెంపనగా జన నికురంబంబ ఆ పెంపనగా జన నికురంబా పెంపు జన నికురంబా పెంపు అంటే ఆ యొక్క వైభవం. ఆ వైభవం ఎలా ఉంది అంటే జన నికురంబా పెంపనగా. మునిమాణిక్య నరసింహారావు గారు అని ఒక మహానుభావుడు ఉండేవాడు, మంచి హాస్య కవి, అతను మీరు వినాలేదు. ఆయన మొదటి భార్య చనిపోయారు, రెండో భార్య పేరు కాంతమ్మ. ఆ కాంతమ్మ పేరు మీదే ఆయన కాంతమ్మ కథలు అని రాశారు, ఇప్పుడు మీకు చదవండి, చాలా బాగుంటాయి. అందులో ఆయన ఒక కథ రాశారు, లంగూడి అని. లంగూడి ఏమిటి లంగూడి అంటే ఆయన చాలా వరకు ఎటువంటి కథలు రాశారంటే కల్పిత కథలు రాయలే. వాళ్ళ ఆవిడ కాంతమ్మ చాలా అమాయకత్వాన్ని పురస్కరించుకుని రాశారు. అంటే చాలా వరకు నిజంగా ఆయన జీవితంలో జరిగినవే రాశారు మునిమాణిక్య నరసింహారావు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఆయన ఉండగా ఒక స్టూడెంట్ వచ్చాడు. ఏమండి లంగూడి అంటే గురువు గారు అర్థం ఏంటంటే, ఈయన శబ్దరత్నాకరం తీశారు, నిరుక్తం తీశారు, ఆంధ్ర శబ్ద చింతామణి తీశారు, ఎక్కడ ఈ లంగూడి అనే మాట లేదు. అలా ఆలోచించి చూస్తే ఒరే అసలు ఎక్కడుందిరా అది తీసురా అన్నాడు. అక్కడ ఏముందంటే దంతవ్యములు తాళవ్యములు అని ఉన్నాయి వ్యాకరణం.
దంతవ్యములు అంటే కొన్ని మాటలు పలికేటప్పుడు మన పళ్ళు అక్కడ టచ్ అవుతాయి. తాళవ్యములు అంటే ఇక్కడ టచ్ అవుతాయి. చాజాలను కూడినటువంటివి చాజాలం కూడిన పాలు కొన్నాడు. ఈ చాజాలు వాడు తీసేసి లంగూడి అని. అలాగే ఇవిడ నికురమ్ము పెట్టింది పెంప. ఈ పెంప ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కాదు. అది నికురం బెం. అందుకని సాధ్యంగా మొదటిసారి ఏం చేయాలంటే పద్యాలు మీరు చెప్పడానికి చదివేటప్పుడు మొదటిసారి పద్యం ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, విడగొట్టకూడదు. మా చదువర్లు ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఆ పక్కన ప్రతిపదార్థం ఉంటుంది, అది చూసుకొని వీళ్ళ పద్యాన్ని విడగొడుతున్నారు. సరే మనకి అది ఈజీగా ఉందని ఇన్నాళ్ళు చేసేస్తాం. ముందర పద్యము ఉన్నది ఉన్నట్టుగా చదవాలి. నికురంబెంపు, నికురంబు పెంపాల. నికురంబు ఆ పా ఇక్కడ కలిసిపోతుంది. అప్పుడు మనకి సంధులు కూడా కొంత పెంపు. ఆ నికురము యొక్క పెంపు, ఆ వృత్తి, ఆ వైభవము పెంపాల. నికురం పెంపనగ బా నికురంబు ఆ పెంపు అనగా. మనం ఇలా చదివామనుకోండి యతిప్రాసలకి భంగం కలుగుతుంది. ఎక్కడ గారు ఏం పిచ్చివాడు కాదు, ఆ రాయలే కాదే కదా, రాయకూడదు. అప్పుడప్పుడు వీళ్ళు చదివేటప్పుడు అది గా కాదండి, లేదు సార్ ఇక్కడ గానే ఉంది అంట. ఇప్పుడు ఏమి చెప్పుదని గురునాథ అన్నది, గురునాథ అది కురునాథ. దీన్ని ఏమంటారంటే అమ్రేడితము. అంటే అంచినప్పుడు ఏంటంటే నూనె తర్వాత గా అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చదువుతున్నారు. అసలు ఎంతో ఉంది చదవడం మూలంగా కదా మనకి ఎంతో అక్కడ చూడ వినబడయ్య మఖిల జగములను. వినబడయ్య మఖిల. ఇటువంటి గొప్ప పెంపు, ఇటువంటి గొప్ప ఆ వైభవం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, వినలేదయ్యా. ఎవరు ఆ చెప్తున్నటువంటి వైశంప ఇంత వైభవంగా ఉంది ఆ జనాలు. వాళ్ళు సహజంగా రావాలి. మనం డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం కాదు. మనం డబ్బుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు వస్తారు, లక్షల్లో వస్తారు. అందుకే చూడండి, ఎవరి పార్టీ పెట్టినా లక్షల్లో వస్తారు జనాలు. ఎవరికి వేయాలో మన ఓట్లు మాత్రం లక్షల్లో రావు. తర్వాత వచనం మరియును సీసపద్యం. నృపులోహటింప జంత్రపు మీను నేసి. నృపులోహటింప జంత్రపు మీను నేసి. చేకొనియ పాంచాలి కూతునితడి. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నృపులోహటింప, రాజులందరినీ జయించి ఆ యంత్రం మధ్యలో ఉన్నటువంటి చాపని కొట్టి పాంచాల పట్టిని చేపట్టిన జగజట్టి ఈ అర్జునుడయ్యాడు. యంత్రం మధ్యలో ఉన్నటువంటి ఆ మీనమును కొట్టి మీనాక్షిని చేపట్టినటువంటి అని అర్జునుడు చెప్తున్నారు. దాని ముందర శత్రువులు ఓడించాడు. అంతే కాదయ్యా. సురసేనతో పురంధరు గెలిచి భుజగర్వమేపాల ఖండవం బేర్చే అంటుంది. ఎందుకంటే ఖాండవము ఏర్చను, ఖాండవం మేర్చి అనకూడదు, ఖాండవం బేర్చి ఇతడు. కాబట్టి ఇతను ఎటువంటి వాడు? సేనలతో సహా వచ్చాడు ఇంద్రుడు. అంటే ఆయన వచ్చిన దేవసేనలతో. అటువంటి సేనలతో సహా వచ్చినటువంటి ఇంద్రుణ్ణి ఓడించి ఖాండవును తగలపెట్టించినటువంటి వాడు అగ్నిదేవుడు. ఇదిగో తడే అంటే ఆ వెళ్తున్నాడు అతను, ఆ రాచనగరులో నడుస్తున్నాడు అతను. అందరూ చెప్పుకున్నారు అర్జునుడు ఎందుకమ్మా, ఒరే ఎక్కడో యంత్రంలో ఉన్న పట్టి, అరే అంతేరా దేవతలు గెలిచాడురా,
ఇంద్రుల్ని గౌడించాడు, అగ్ని చేత కాండవం దహించాడు ఇతడే. ఇంకోడు ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే, ఎక్కటి బవరాన నీశను ఎక్కటి బొబరాన నీసుని మెప్పించి పాశుపతాస్త్రంబు పాశుపతాస్త్రంబు బతలు. ఏమిటయ్యా ఎక్కటి బొబరాన ఏం చేశాడు? మొదట వీళ్ళిద్దరూ శస్త్రాలు వేసుకున్నారు. ఆ కిరాతకుడు ఈయన. తర్వాత అస్త్రాలు అయిపోయినాయి. అప్పుడు వీళ్ళిద్దరూ ఏకంగా ముష్టి యుద్ధానికి దిగారు. వెళ్ళిపోయాడు. అప్పుడు ఓంకార ధనుష్ఠంకారములతోడ శర పరంపర గురిపెహరుడు అయినా నరుని కాదడు మనోహరుడు. పాట బారేశారండి. కాబట్టి ఓహో ఈయన ఆయన వేశారు. ఈశుడితో సాక్షాత్తు పరమ రుద్రుడితో యుద్ధం చేసి ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించినటువంటి మహానుభావుడు ఆయన. ఒంటిమై భీష్మాది యోధుల కురుపతి ధృతి పాపి గోవుల తెచ్చేంత ఒక్కడు ఎవ్వరు లేదు. అక్కడ ఎవరున్నారు? మామూలుగా లేరు. కురుపతి భీష్మకర్ణ కృప కుంభజ ముఖ్యుల్ మత్సమధ్యమ అన్నాడు. అక్కడ మామూలుగా వాళ్ళు లేరండి. ఎంత మహానుభావులు ఉన్నారు అక్కడ అందరూ. వాళ్ళందరినీ ఈయన ఒక్కడే ఆ కురుపతి యొక్క ధృతి బాపాడు. కురుపతి యొక్క పట్టుదలని సడలించాడు. సడలించి గోవుల్ని మరల్చాడు ఉత్తర గోగ్రహణంతో. ఈయనొక్కడే. అక్కడ భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, దుర్యోధనుడు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ ఓడించి తనొక్కడే తన గోవుల్ని మళ్ళించాడయ్యా. ప్రతిన చేసి విషమ సమరమన ప్రొద్దు ప్రతిన చేసి విషమ సమరమన ప్రొద్దు గుంకని కాగి సైంధవు కూల్చి ప్రతిన చేసి రేపు సాయంకాలం సూర్యోస్తమయం లోపల నేను కనుక సైంధవుడి కనుక తల దుంచకపోతే గాంధీవంతో సహా నేను అగ్ని ప్రవేశం చేస్తాను. సరి చేశాను. కానీ ఆ రోజు ఎంత యుద్ధం చేశాను నేను. భయంకరమైన యుద్ధం ఆడ. ఆ యుద్ధంలో తన ప్రతిజ్ఞ వమ్ముపోకుండా, సూర్యుడిని అస్తమించనీయకుండా తను సైంధవుడిని చంపించాడు. ఏమి ఎంతమంది రక్షణలో ఉన్న సైంధవుడిని చంపడం అంటే సామాన్యం. అది సామాన్యమైంది కాదండి. సైంధవుడు కూడా మీరు గుర్తుంటే ఏం చెప్పాడు? వదిలేని పోతారా బావా, నన్ను వదిలేరా. అర్జునుడు ఇంత ప్రతిజ్ఞ చేశాడంటే అప్పుడు అర్జునుడు ఒక మాట అన్నాడు, సైంధవుడు రణభూమిలో ఉంటే 2 అతడు ధర్మరాజుని శరణు వేడకుండా ఉంటే 3 నన్ను గాని నా ప్రాణమిత్రుడైనటువంటి కృష్ణుడిని గాని శరణు వేడకుండా ఉంటే రేపు సాయంకాలం సూర్యాస్తమయంలో నేను చంపేస్తాను. అలాగే చేశాడు. ఆయన చెప్పాడు, నేను పోతారా నన్ను బతికాను సార్. దుర్యోధను నీకేం బయలేదు, మేము ఉన్నాం. ఏమిటి ఉండేది? అయిపోయింది, పడిపోయాడు. అందరినీ చంపడం ఒక ఎత్తు, సైంధవుడిని చంపడం ఒక ఎత్తు. ఎందుకంటే సైంధవుడిని చంపేటప్పటికీ వాడి తల కింద పడిందా ఈయన చచ్చిపోతాడు. అందుకని ఆ తలని తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్న వాళ్ళ నాన్న తలలో చేతిలో పడేట్టు వేసాడు. ఇది బంతులాట ఆడాడు దాంతో చాలాసేపు. అది కింద పడనేకండి. అది కింద పడడం, ఇంకో బాణంతో కొట్టడం, పడడం, మళ్ళీ కింద పడడం వేయడం. ఇది ఇక్కడ ఒక యుద్ధం చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పాడు సామాన్యం అది. అటువంటి వాడు ఈయన మహానుభావుడు. అనుచు సందడిగా క్రమ్మి అర్రులెత్తి చూచే వాళ్ళందరూ ఈయన చూడటం కోసం ఇలా మొక్కలు ఇలా బాగా పైకి తీసుకొచ్చి చూశారు. అర్రులు మెడాయికి ఆ పైకి చూశారు. అంటే వాళ్ళ ముందర ఎదుర్కొన్న కొంచెం ఈయనకంటే పొడవాడినాడు అనుకోండి, వాడు కొంచెం కాళ్ళు ఎత్తు
మూగకాయతో చూశారు. అర్జునుడిని చూశారు, చూడటానికి అలా ఎత్తారు. జనలోకమా సవ్యసాచి ప్రీతి జనలోకమా సవ్యసాచి ఇలా అర్రులెత్తి చూచి పొగుడుతూ ఆ రోజు రహదారికి అటువైపు ఇటువైపు నుంచుంది. తర్వాత కందపద్యం. ఆ వాక్యములెల్ల వినుచు భావమలర అర్జునుడు ఇవన్నీ విని చాలా సంతోషించినటువంటి అర్జునుడు మావు అంటే గుర్రం అలా ప్రకాశిస్తున్నట్టు అమ్మావు అగ్రేసరముగా. ఇంతవరకు ఎలా ఉంది? ముందర గుర్రం వెనకాల ఈయన, ఇప్పుడు ముందు గుర్రము ఈయన. కాబట్టి గుర్రాన్ని ఇలా పెట్టుకుని గుర్రాన్ని తీసుకుని వస్తున్నాడు. యజ్ఞావాసంబునకు ఆ యజ్ఞవాటిక దగ్గరికి వచ్చేసాడు. వచ్చి అట్టి ఎడ ధర్మనందనుండు భీమాదులను కృష్ణుండును బలదేవ ప్రభృతులను ధృతరాష్ట్రుని పురస్కరించుకొని ఎదుర్కొనేది. వాళ్ళు ఏం చేయాలి? ధృతరాష్ట్రుని ముందర పెట్టుకుని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు, బలదేవుడు వీళ్ళందరూ ఆయన్ని అంటే కొంత ముందర ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పడానికి వెళ్ళాడు. తర్వాత అతండు వారల నెల సముచితాచార సంప్రీతులుగా వచ్చాయి. ఎవరిని ఎలా పలకరించాలో, ఎవరికి పాద నమస్కారం చేయాలో, ఎవరిని అభినందించాలో, ఎవరిని కౌగిలించుకోవాలో, అలా అందరినీ ఎవరిని ఎలా గౌరవించాలో వాళ్ళందరినీ అలా గౌరవించి అర్జునుడు గాంధారిని కుంతిని కాంచి ఈతగాడు తీరంబు గనిన ఎలా ఉన్నాడు ఆయన? మంచిగా ఈదుతున్నాడు. అంతసేపు ఎదిగినా తీరం రావట్లా. వాడికి చాలా ఉంది. కొంత దూరం ఎదిగినప్పటికీ తీరానికి వచ్చాడు. అప్పుడు వాడికి ఎంత హాయిగా ఉంటుందో. కాబట్టి ఈదుతున్నటువంటి వాడికి తీరము వచ్చినటువంటి ఈతగాడిలాగా ఉన్నాడు. అంటే ఆయన ఏంటి? పని పూర్తి చేసుకొని వచ్చేటటువంటి విజయుడు. విజయంతో తిరిగి వచ్చాడు. అసలు పని పూర్తి చేసుకోకుండా రాలా ఆయన. పని చక్కగా పూర్తి చేసుకుని వచ్చాడు. పైగా అన్నగారు చెప్పిన పని చెప్పింది చెప్పినట్టుగా చేసుకొని వచ్చాడు. తర్వాత అందరూ అభినందించు అందరూ ఆయన్ని అభినందిస్తూ చాలా ఆయన్ని చుట్టుముట్టారు. ఒక రమ్య ప్రదేశమున ఒక మంచి ప్రదేశంలో తర్వాత ఆ సమయంపున శీసపద్యం బభ్రువాహనుడు వైభవమొప్ప. ఇప్పుడు ఆయన కొడుకు వచ్చాడు. బభ్రువాహనుడు వైభవమొప్ప చిత్రాంగదయు ఉలూపియం బ్రాకెట్లో ఉలూపి అనొచ్చు, ఉలూచి అని కూడా అనొచ్చు అని చెప్పాను. ప్రమదంబు తోడరా ధర్మపుత్రుని మందిరమున ప్రమదంబు తోడ అది ప్రమదంబు తోడ అన్నాడు. అది ప్రమదంబు తోడను అంటే ఆ సమయంలో బభ్రువాహనుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? తన తల్లులైన చిత్రాంగద, ఉలూచి ఇద్దరితో కలిసి వచ్చాడు. అవును, ఉలూపి అనొచ్చు, ఉలూచి అని కూడా అనొచ్చు. వీరిద్దరితో వచ్చాడు. చక్కగా ధర్మరాజుని కలుసుకున్నాడు. ప్రమదంబుతోడ అంటే చాలా సంతోషంగా వచ్చాడు. ధర్మరాజుని దర్శించుకున్నాడు. ధర్మపుత్రుని మందిరమునకు జరుగుతుడుకు అదే సమయంలో ఆయన ధర్మపుత్రుడిదే ఆ మందిరానికి రావటము. అరుగుదెంచుటయు అక్కురువరేణ్యుడును తమ్ములను కృష్ణుడు బలభద్రాది యాదవులను ప్రీతులై తదీయ సందర్శన అర్హ సత్కార చేసి వాళ్ళు ఏం చేశారు? ఇలా వచ్చేటప్పటికి ఆ బభ్రువాహనుడికి కృష్ణుడు, భీముడు, బలదేవుడు, ధర్మరాజు
మిగతా వాళ్ళందరూ ఆయనకి ఇవ్వదగినటువంటి సత్కారాలన్నీ ఇచ్చారు. అతడు కూడా, ఆ బబ్రువాహనుడు కూడా అతడును తగిన తగిన విధులను అందరికీ ప్రియమనరించి అందరినీ ఏ విధంగా ఎవరిని సంతోష పెట్టాలో ఆ విధంగా అందరినీ ఆయన సంతోషపెట్టాడు. అంటే అందరికీ మణిమయములైనటువంటి కాంచనాంబరములు, తర్వాత అలాగే మణులు, అనేకమైనటువంటి బహుమానాలు వాళ్ళకు కూడా ఇచ్చి సంతోషపెట్టాడు. ఆంబికేయును అతని భార్యను కని, ఆంబికేయును అతని భార్య, ఆంబికేయుడు ధృతరాష్ట్రుడు, అంబిక కొడుకు ఆంబికేయుడు, అతని భార్య అంటే గాంధారిని కని ఈ బబ్రువాహనుడు నమస్కృతులు నర్చి నమస్కారం చేసి కుంతిగాంచి ఆ యమ అడుగులకు నెరగి అంటే ఆవిడ యొక్క అడుగులకు అంటే పాదాలకు నమస్కారం చేసి పలుదెరగు దీవెనలను ఆవిడ ఈయన్ని ఎంతో విధంగా దీవించింది. అలాగే మనవడు కదా దగ్గరికి తీసుకుంది, గాఢాలింగనం చేసుకుంది. అది కుంది. వచనం ధర్మపుత్రుని గొలిచి, అప్పుడు ధర్మపుత్రుని గొలిచి కూర్చుండను అతనికి అతండు అనుజులను వేర్వేరా సర్వరత్న రాజీ విరాజితంబులకు భూషణములు. అప్పుడు అలా కూర్చుంటే భీముడు అతని తమ్ముళ్ళు అంటే అర్జునుడు తప్ప మిగతా వాళ్ళు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వేరువేరుగా, మా అన్న ఇచ్చాడు కదండి నేను ఇచ్చినట్టే అలా వాళ్ళు వేరువేరుగా ఈయనకి చక్కగా వెలిగిపోతున్నటువంటి అంటే ప్రకాశిస్తున్నటువంటి మణులు, ఆ మణులతో ఉన్నటువంటి భూషణాలు అంటే ఆభరణాలు, మళ్ళీ భూషణంబులను పరమాంబురమును మంచి మంచి వస్త్రాలు ఆయనకి బబ్రువాహనుడికి వీళ్ళిచ్చారు. క్షీరపాణి శౌరి ప్రభృతులు క్షీరపాణి అంటే బలదేవుడు, శౌరి అంటే కృష్ణుడు, వీళ్ళు కూడా ప్రభూతాభరణములను వాసుర వాసో విశేషములు, వాసు అంటే బట్టలు, వాళ్ళు కూడా బలదేవుడు, బలరామకృష్ణుడు కూడా ఆ బబ్రువాహనుడికి ఆభరణాలు, వస్త్రాలు ఇచ్చారు. అతని నర్చించిరి. కృష్ణుడు అర్చించాడంటే ఆయన అర్చించడం అంటే గౌరవించడం ఆ రోజు. అది చిత్రాంగదయు నాగపుత్రియు అంటే ఉలూచి. చిత్రాంగదయు నాగపుత్రియు తొలి గాంధారి గని కొంతిగాంచి రెలవిని. సంతోషంతో ముందర గాంధారిని చూశారు, తర్వాత కుంతిని సంతోషంతో చూశారు అత్తగారు. దీవించి గాఢ సంభావన చేర్చి ఆవిడ చక్కగా కోడళ్ళు ఇద్దరిని దీవించి చాలా గాఢ సంభావన, చాలా గట్టిగా వీళ్ళిద్దరిని కౌగిలించుకున్నారు. కుంతి, అమ్మ మీరు కోడళ్ళు అయినా ఇన్నాళ్ళకి నాకు కంటపడ్డారా అమ్మ, చాలా సంతోషం అమ్మా. అవి దేవి రత్నార్చులెసగు తొడవులు అవేంటి రత్నములతో ఉండేటువంటి తొడరు అంటే రత్నములు పొదగినటువంటి కొన్ని నగలు వీళ్ళకి ఇచ్చింది. ఎవరికి? ఆ చిత్రాంగదికిను ఆ ఉలూచి. ద్రౌపదియు సుభద్రయును వారు తమ ఉచిత ప్రకారముల కన్న వాళ్ళు కూడా ఆ ద్రౌపది అంటారు. అంటే పాపదులు వాడతారు వాళ్ళు. దీనికి సూత్రం కూడా మీకు చెప్పాను ఒకప్పుడు నేను. క్వచిత్ గకారో బహః అని సూత్రం. అప్పుడప్పుడు పాకి బదులుగా వాడచ్చు. దాన్నే చెన్నైసూరి గారు వ్యాకరణంలో అపదాద్యంపై అసంయుక్తంపైన గకారమునకు వకారము విభాషణకు అన్నారు. కాబట్టి పా బదులు వా వాడతారు, అలాగే గా బదులు కూడా వా వాడతారు. కాబట్టి ఇక్కడ ద్రౌపది సుభద్రను కూడా వాళ్ళు ఎలా చూడాలో అలా చూశారు. ఎవరు? ఆ చిత్రాంగదాన్ని ఉలూచి. అలా చూసినందుకు వాళ్ళు కూడా సంతోషించారు. సంతోషించి అక్కడ విచిత్రం చూస్తే వీళ్ళు నలుగురు అర్జునుడి భార్యలే. అంటే సరే ద్రౌపది అనుకోండి,
ద్రౌపది, సుభద్ర, చిత్రాంగద, ఉలూచి. వినుత పూజనముల నతుల వినుత పూజనముల అతుల సమ్మోదమున సమ్మోదనమున ఆవహించి. అంటే వినుత పూజనముల చక్కటి పూజలతో సాటి లేని మేటితరంగా వాళ్ళని చక్కగా గౌరవించి ఎవరిని చిత్రాంగదను ఉలూచుడు యోగ్య పీఠముల నుంచి వాళ్ళు వాళ్ళకి తగిన ఉచితాసనములలో ఆ ఉలూచిని చిత్రాంగదని కూర్చోబెట్టారు. ఎవరు? ద్రౌపదిను, మన సుభద్ర. తత్సల్లాప సౌఖ్యమందిరి. వాళ్ళందరూ వాళ్ళతో కలిసి ఏమ్మా చెల్లెలా బాగున్నావా, అక్కయ్య బాగున్నాను, అక్కయ్య ఎలా ఉన్నారు ఏమిటి అని వాళ్ళందరూ చక్కగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడడంలో సుఖాన్ని వాళ్ళందరూ అనుభవిస్తున్నారు. అప్పుడు అట్లు సకల వర్తనముల అశ్వమేధ సముపక్రమంబు ఉదాత్తమాభిరామం. అప్పుడు అశ్వమేధ యాగమునకు తగిన సమయం వచ్చేసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు మునులు, ఒకవైపు రాజులు, రాజకుమారులు, అక్కడ ఓహో నృత్యములు, గానములు, నాటకములు, సాహిత్యములు, అంటే వాళ్ళకి కొంచెం మరి వినోదానికి. ఇక్కడ వీళ్ళ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి అందరూ ఆ సంతోష సాగరంలో ఓలలాడతారు. అధిప ముఖ్య తర్వాత వచనం పదంపడి అర్హ దివసంబు సంప్రాప్తం. అప్పుడు ఈ రస్వమేధ యాగ ప్రారంభము రోజు వచ్చేసేటప్పటికి సాత్యవతేయ మునిపతి కురుపతి పాలికింద. సాత్యవతేయుడు అంటే వ్యాసుడు, మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ సాత్యవతేయుడు కురుపతి, కురుభూములకి పతి అంటే రాజు అయినటువంటి ధర్మరాజు దగ్గరికి వచ్చి ఆయన నేడు యజనంబునకు తొడగు ఆయన ఈ అశ్వమేధ యాగానికి పూజకి ప్రారంభించు. యాజ్ఞికులు శుభముహూర్తం బాసన్నమయ్యనుతున్నా. యాజ్ఞకులు అంటే యజ్ఞం చేయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో శుభముహూర్తమునకు ఆసన్నమైంది అంటున్నారు అందరూ. కాబట్టి నేను సిద్ధంగా నీ మకంబు మహనీయము, నువ్వు చేసే ఈ యజ్ఞం చాలా గొప్పదైనటువంటి, చాలా ఆషామాషి కాదు సుమా. నీవు మహాధనవంతుండవైతివి. ఎందుకని ఈ మామూలు బంగారమే కాదు, అసలు ధనం ఏంటయ్యా అంటే మంచి పుణ్యం సంపాదించుకుంటున్నావు. ఇటువంటి గొప్ప అశ్వమేధ యాగాన్ని చేసి, ఇటువంటి గొప్ప అశ్వమేధాన్ని యాగాన్ని చేసి నువ్వు పుణ్యం సంపాదించుకుంటున్నావు అయినా చాలా సంతోషం. దక్షిణలు ముమ్మడుంగులుగా నిడి, అది దుక్షణములు ముమ్మడుంగులుగా నిడి 3 మకంబుల ఫలంబులు నాకు చెప్పారు చూడండి. అలా దక్షిణ ఉందనుకో, ముమ్మడుగులుగా అంటే వాళ్ళకి 100 ఇద్దాం అనుకున్నావు, 300 ఇచ్చి అలా ఇచ్చావనుకో దక్షిణ, నువ్వు ఒక అశ్వమేధ యాగం చేసిన ఫలితం కాదు, నీకు 3 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. దక్షిణ నువ్వు అనుకున్నంత ఇచ్చేస్తే నువ్వు ఆ యాగం చేసిన ఫలితం నీకు వచ్చేస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ ఫలితం రావాలంటే అంతకంటే ఎక్కువ నువ్వు ఇచ్చావు, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకని బ్రాహ్మణుడికి ఎప్పుడు కూడా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నాం, ఒకప్పుడైతే అలా అనుకునేవాడు కాదు. నువ్వు 100 ఇద్దాం అనుకుంటే వాడికి 300 ఇచ్చేసి, లేదు ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితుల్ని బట్టి కనీసం 110 కొంచెం ఎక్కువ. ముందరే మాట్లాడుకుంటున్నావు కదా దక్షిణ, మాట్లాడుకున్న దానికంటే కొంచెం ఎక్కువ, అప్పుడు నీకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది వ్యాసుడు చెప్పాడు. తర్వాత అది అశ్వమేధావృతంబు అంటే అశ్వమేధం అయిపోయిన తర్వాత అవభృత స్నానం అని చేస్తాం. అసలు ఏ యాగం చేసినా ఆ స్నానం కోసమే. మీరు
9 రోజులు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఎన్నో రకాలు చక్రార్చన అనండి, చక్రార్చన అనండి, సప్తశతి పారాయణ అనండి, హోమం అనండి, అభిషేకాలనండి, సుందరాకాండ పాలనండి, దేవీ భాగవతాల ఖడ్గమాల ఇన్ని చేసిన ఫలితము ఆఖరి రోజున అవభృత స్నానం చేస్తాం కదండి మనం చేస్తాం. అందుకని అది ఎంత ముఖ్యం. అశ్వమేధావృత స్నానంబు పరమ పావనము. అది నిన్ను పవిత్రుని చేసేస్తుంది. సమస్త దురిత పరిహరణ నిపుణం. అన్ని పాపాలని పోగొట్టడంలో మంచి నైపుణ్యం కలిగింది ఏది అవభృత స్నానం. అందులో అవసరం ఏ యాగం చేసినా అవభృత స్నానం చాలా ముఖ్యము. అవభృత స్నానం అనగా ఏమిటంటే, మనం కలశం పెడతామా, ఆ కలశంలో నీళ్లు పొయ్యాలి మనకి. అది అసలు అవభృత స్నానం. ఆ కలశంలో నీళ్లు మనకి పడితే అది కొంచెం చుక్క పడినా చాలు మనకి. చాలా ముఖ్యం. అటువంటిది అవభృత స్నానం గంగలో చేసేవాళ్ళు మనం. నీకు భారత రణకృత జ్ఞాతి వదంబు పాతకంబను మెరమెర కలిగి. నీకు ఈ భారత యుద్ధంలో జ్ఞాతులను చంపడం వల్ల నీకు పాపం వచ్చిందని నీ మనసులో మెరమెర, ఆ పాప దోషము అనే భావన నీలో ఉంది. అది దోషం కాదు అని నేను చెప్పాను, కానీ నీళ్ళుంది. ఇగో ఇప్పుడు ఈ అశ్వమేధ ఆ దోషం ఏదైనా ఉంటే పోతుంది. అట్టి వెళ్ళను దీన నిస్తుషంబులకు పోతాయి. అంటే సమూలంగా నాశనం అయిపోతుంది ఆ దోషం. భారత రణకృత జ్ఞాత వధ, ఆ ప్రాణంలో నువ్వు చేసినటువంటి కృతజ్ఞాత వధ, నువ్వు జ్ఞాతులు చంపుకున్నావు కదా, అది పోతుంది అని చెప్పారు. తర్వాత సమస్త శుభంబులు ఆవహిల్లును, నీకు అన్ని రకాల శుభాలు వస్తాయి అని ఆజ్ఞాపనంబు చేయుటయు ప్రాజ్ఞపరుండైన అంటే మంచి ఇలా ఆయన ఆజ్ఞాపించేటప్పటికి మంచి తెలివి గలవాడైనటువంటి ఆ వరుడు, ఆ ధర్మరాజు. ధర్మరాజు అశ్వమేధ యాగము సుప్రయోగంబుగా చేయట. మంచి అయిపోయింది. అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది. అశ్వమేధ యాగం ప్రారంభమవుతుంది, జాగ్రత్తగా వినండి. ప్రయతుండై అంటే ప్రయత్న పూర్వకముగా హయమేధ క్రియాకలాపం అంటే అశ్వమేధ యాగము చేయడంలో క్రియాకలాపం. దాంట్లో అనేక రకాలు ఉంటాయి కదండి స్టెప్స్. మనం యాగం చేయాలంటే అంత దేనికి మనం చేసాము సప్తచండీ యాగం, ముందర పారాయణలు అవ్వాలా. పారాయణలు అయిపోయిన తర్వాత మరి దానికి ఒక తర్పణ. మామూలు మనం ఎన్నో దశ మహావిద్యలు చేసాం. ముందర మీరు జపం అవ్వాలా, ఆ జపం అయిపోయిన తర్వాత తర్పణ అయిన తర్వాత మార్జన అయిన తర్వాత హోమం. కాబట్టి అక్కడ ఎన్నో మంత్రాలు జరగాలి. మనం 1 లక్ష వరకు చేసాం. మనం దాదాపు 10,000 తర్పణం చేసాం. తర్వాత హోమం, తర్వాత 1 లక్ష భర్తీ జ్వలాలు, మర్నాడు హోమం 1000. ఇది 10,000 తర్పణ, 1000 హోమం, 100 బ్రాహ్మణ భోజనం. తర్వాత ప్రకీర్త్యముగా చొచ్చి అంటే చక్కగా కీర్తివంతంగా వెళ్ళి ఆ యాగశాలలోకి ఉదాత్త భంగి చాలా గొప్పగా, ఉదాత్తం అంటే చాలా విశిష్టంగా వెళ్ళాడు యాగశాలలోకి. ఎవరు? ధర్మరాజు గారు. ఓ జనమేజయ భూవరా నడప గాఢ సంప్రీతిమయం. గాఢము చాలా గొప్పదైనటువంటి సంప్రీతి, పూర్తి ఇష్టముతో ఆ అశ్వమేధ యాగము ముందరకు వెళ్తుంది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? క్రమయుక్తముగా
యుక్తముగా నమరగురు ప్రతిములైన అది కర్మయుక్తము విత్తముగా అమరగురు ప్రతిములైన యాజ్ఞికులు క్రియా సముదయము నడపగా అది ఆ యాజ్ఞకులు ఆ క్రియా సముదాయాన్ని నడుపుతున్నారు. ఎటువంటి వాళ్ళు? అక్కడ ఒక్కొక్కడు అమరగురుడు అంటే బృహస్పతితో సమానమైన వేదంలో గాని తదితరమైనటువంటి దాంట్లో గాని దాంతో సమానమైనటువంటి వాళ్ళు, దాంతో సమానమైన వాళ్ళు అమరగురుడు బృహస్పతితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగినటువంటి వాడు. బృహస్పతితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగి లేదు. అంతేకాదు, ఇప్పుడు ఆయన ఆయన తమ్ముడు సంవర్తకుడు ఎంత గొప్ప యజ్ఞం చేయించాడండి ఆ రాజచేత మనం చూసాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు కూడా అమరగురుడితో సమానమైనటువంటి వాడు. ఇదంతా చూస్తుంటే అసలు దేవతలే ఆశ్చర్యపోయారు. సముదయము నడపగా స్థలితము లేక అపహృతము సొరక స్థలితము లేక అపహృతము అంటే స్థలితము ఏ మాత్రము కూడా మంత్రపఠంలో జారేటువంటి ఒక దోషం. అపహృతము మంత్రపఠనం చక్కగా చెయ్యాలి. వాళ్ళు చేసేటప్పుడు ఆ ఉదాత్త అనుదాత్త స్వరాలు రావాలి చక్కగా. అని మనకి వినపడకుండా చెప్పడం కాదు. అలా చక్క పైకి స్వరం. కాబట్టి ఆ మంత్రాల్లో ఎక్కడా దోషాలు లేకుండా తత్క్రతు ఆజ్ఞికులు అమరగురుడితో సమానమైనటువంటి వాడు, అమరగురుడితో తేజోమయులైనటువంటి వాడు ఆ యజ్ఞ క్రియాకలాపాలు నడుపుతున్నారే. ఒక్కటిగా ముందర రావడం, తర్వాత మంటపారాధన మంటపారాధన స్థిత దేవతల హోమం, ఆ తర్వాత హోమం. ఆ హోమం ఎలా నిర్మించారో కూడా చెప్పాను. హోమాలు కూడా అనేక రకాలుగా నిర్మిస్తుంది. మన దశ మహావిద్యల్లో కూడా అనేక రకాల హోమాలు వేసాం. మనం ఇలా హార్ట్ సింబల్లో ఒకసారి వేసాం. అలాగే ఒక చోట ఈ చతురస్రం, ఇంకొక చోట దీర్ఘ చతురస్రం వేసాం. ఒక చోట మనం త్రికోణం వేద్దామని ప్రయత్నం చేశాం కానీ కుదరలా. త్రికోణంలో కూడా వేయచ్చు. వీళ్ళు ఎలా వేశారంటే గరుత్మంతుడి ఆకారంలో వేశారు. అంటే ఒక గ్రద్ద ఆకారం కరెక్ట్ గా. ఈ గ్రద్ద ఆకారంలో వేసి వీళ్ళు ఎలా వేస్తారు, అది ఎలా ఉంటుందంటే ఇటొక రెక్క, ఈ మధ్యలో ఆ ముఖం ఉంటుంది. మధ్యలో ఈ వీళ్ళు వేసేటువంటి ఆహుతులు వేస్తారు, అంటే ఆ హృదయ స్థానం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఈ యాజ్ఞికులు ఏంటంటే ఈ రెక్క చుట్టూ ఇటు తల చుట్టూ ఇటు కాళ్ళ దగ్గర కూడా కూర్చోవచ్చు. తర్వాత చంపకమాల అవహితులై ప్రవర్గ్యము, అది అవహితులై ప్రవర్గ్యము. అవహితులై అంటే చాలా అటెంటివ్ గా ప్రవర్గ్యము అనగా ప్రవర్గ్యము ప్రవర్గ్యము యజ్ఞములో మొట్టమొదటి చేసేటువంటి యాగం. మొట్టమొదటిలో యజ్ఞం చేసే ముందు యజ్ఞంలో కొన్ని భాగాలు ఇప్పుడు ఆ ప్రవర్గ్యము చిత్రమిద్రుడండి. ఈయన యజ్ఞం చేశారు తిక్కనగా. బహుశా అందుకే దిస్ ఆల్ ప్రీ ప్లాన్. ఈ భాగాలు ఈయన చేతిలో పడ్డాయి. మిగతా వాళ్ళు చదివి రాసి ఉండవచ్చు, కానీ ఈయన స్వయంగా యజ్ఞం చేసిన అనుభవంతో కూడా రాశారు. ఎర్రాప్రగడ వారు కానీ నన్నయ్య గారు యజ్ఞం చేయలేదు. కాబట్టి ఆ ప్రవర్గ్యము ఎలా చేశారంటే ప్రవర్గ్యము బుధాభినుతంబుగా చేసి బుధులు అక్కడ ఉన్నటువంటి పండితులందరూ ఏమి ప్రవర్గ్యమురా, మనం ఏదైనా కార్యక్రమం చేయిస్తేనండి అబ్బా ఈ గురువు గారిని చేయిస్తే కార్యక్రమం అన్నట్టు చేయాలండి. ఎందుకంటే మనం దక్షిణ తీసుకోవడం తప్పదు,
మనకి ఇవ్వక తప్పదు, వాళ్ళకి తీసుకోకదా. అప్పుడు తీసుకున్న ప్రతి పైసకి న్యాయం చేయాలి. అందుకనే యజమాని అనుకున్న దానికంటే 4-5 రెట్లు ఎక్కువే చేయాలి. ఇది బ్రాహ్మణులందరూ తెలుసుకోవాలి. అంతేగాని వీళ్ళు మొదట మాట్లాడేటప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, తర్వాత తీరా అసలు విషయాలకు వచ్చేటప్పుడు ఇంకో విధంగా. ప్రవర్గము బుధులతముగా చేయాలి అంటే బుధులు అక్కడ పండితులందరూ మెచ్చుకునే విధంగా చేస్తూ ఉంటే ఋత్విజుల్ సవనములుక్త మార్గము, అది ఋత్విజులు సవనము మార్గము ప్రశంసకు నెక్కనయించి ఆ ఋత్వికులు ఈ సవనము అంటే యజ్ఞము సవనములు ఉక్త మార్గం అంటే మంచి ఉత్తమ మార్గంలో ఈ సవనను వాళ్ళు సాగిస్తున్నారు. అనేక యజ్ఞకుండాలు కట్టిస్తారు, ఆ యజ్ఞకుండాలు కట్టించిన చోట వీళ్ళకి ఇస్తారు. వేదవాక్య విహిత వృత్తిమై, వేదవాక్య వృత్త వృత్తిమై అంటే వేదములు ఎలా చెప్పాయో యజ్ఞము చెప్పని అలాగే తూచా తప్పకుండా వేదములు ఎలా చెప్పాయి అలాగే చేయాలి. అలాగే స్వరము ఎలా పలకాలో అలాగే పలుకుతున్నారు. గంట కాబట్టి 2 గంటలు అవుతుంది కానివ్వండి. అంటే అప్పట్లో ఇలా తొందరపడేవాళ్ళు లేరు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించేది వేదం మాత్రమే. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. పెళ్లిళ్లలో వీడియోలు కానీ ఫోటోలు కానీ లేకపోతే మీరు ఇచ్చే గిఫ్ట్లు కానీ మిమ్మల్ని రక్షించవు. పెళ్లిలో పెళ్లి తర్వాత ఏవైనా దోషాలుంటే పోగొట్టేది వేద మంత్రములు మాత్రమే. కాబట్టి వేద విహితముగా వీళ్ళు కర్మలు నిర్వహిస్తారు. మనం తర్పణ చేయాలమన్నా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ లక్ష్మీనారాయణం తర్పయామి అనాలి. మనం ఎలాగ అయిపోయింది ఉందా అంటే ఎట్లా అనుకూడదు. మనకి తెలియాలి. అరగంట అయ్యే చోట గంట అవుతుంది కాబట్టి బ్రేక్ మనకి అసలు బ్రేక్ తీసుకోకుండానే చేయాలి, కానీ మనం చేయట్లే కదా. కాబట్టి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ప్రచారి అలా ఉండాలి. అలా చేసేదాన్ని తర్వాత వృత్తిమైన అభినవాభ్యుదయం వనరించి రద్ది అభినవాభ్యుదయంబు రద్ది మాధవు కొనియాటలను వాళ్ళందరూ ఎదిని మాధవుని శ్రీకృష్ణుని కీర్తిస్తూ వీళ్ళు చేసే పనులకు మాధవుని కీర్తిస్తూ మాధవుడి చేత మన్నని పొందుతూ మెరుగిడ్డ అంటే వీళ్ళు చేసే పని దానికి మెరుగు పెట్టినట్టుగా ఉంది. మెరుగు పెట్టడం అంటే ఏంటి? ఇప్పుడు అది ఉందనుకోండి, దానికి మెరుగు పెట్టామనుకోండి, అది తల మెరుస్తుంది. పాత్రంలో ఉంది కానీ మెరుగు పెట్టేప్పటికి, అందుకే వన్నె పెట్టడం అంట. వన్నె పెట్టేప్పటికి అది మెరుస్తుంది. వచనం అట్టియడ శేషపద్యం వివిధ భోజ్య పదార్థ విభవంబు వలన సంతృప్తి పొందక చనునరు. అక్కడ ఇక భోజ్య పదార్థాలు ఇక్కడ హవనం ఇలా సాగుతోంది. ఓ బ్రహ్మాండంగా ఆహుతులు వేసేస్తున్నారు. ఆహుతులు ఎలా వేస్తున్నారు? ఈ సురుక్షరవాలతో 1-2 చుక్కలు పడేటట్టు కాదు, ఇలా పోసేయడమే. ఆ పోసు ఉండే అగ్నిహోత్రుడు అలా ప్రజ్వలిస్తున్నాడు. జాజ్వల్యమాన ప్రజ్వలితమై అలా ఉన్నాడు. అలా ప్రజ్వలితున్నాడు ఆయన. అలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఇక పదార్థాలు తయారు చేయించారు నాయన, ఎన్ని రకాల పదార్థాలు తయారు చేయించారు. అలా భోజ్యములు అనేక పదార్థాలు, భక్ష్య భోజ్య చోప్య లేఖ్యములు
అనేకమైన పదార్థాలు, అనేక మధురసాలు, తర్వాత అనేక రకాలైన చిత్రాన్నాలు, అనేక రకాలైన కూరగాయలు, అనేక రకాలైనటువంటి వంటకాలు, అనేక రకాలైనటువంటి మధు పదార్థములు, స్వీట్స్, అనేక రకములైనటువంటి పరసు పదార్థం, కారం ఎక్కేది, కరపకాయ బజ్జీలటువంటి వంటకాలు, పిండి వంటలు. ఈ పిండి వంటలు ఇవన్నీ తిని ఇవాళ కడుపు నిండలేదురా, ఇవాళ ఇది బాగాలేదురా అన్నవాడు ఒక్కడు లేడు. సరే పోయి కాతినాలుందిరా, ఏదో పుట్ట సరిపోతుందిరా, కాతినాలు ఏది పట్టుకుంటే అదే తిందాం, అన్నీ తిందాం, అన్నీ తినడానికా పొట్ట సరి అనుకున్నవాడే తప్ప ఎవ్వడు అర్థాకలితో గాని పదార్థం బాలేదన్నవాడు గాని ఒక్కడు కూడా లేడు అక్కడ. అది రెండు. ధన ధాన్య వస్త్ర సంతతి, వస్త్ర సంతతి లబ్ధి, ధనధాన్య వస్త్ర సంతతి లబ్ధి, దారిద్ర్యం అపనయింపక ఏగునట్టి వాడు. అక్కడ ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాడికి అనేకమైన పేదవాడు, వాడు బ్రాహ్మడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాడికి ధనములు, ధాన్యములు, వస్త్రములు ఇచ్చి పంపించేసి, నీకేమొచ్చిందిరా, నీకు అది వచ్చిందో, అయ్యో నాకు రాలేదే అన్నవాడు లేడు. అందరూ నీకెంతో నీకు మొయ్యలేనంత ధనం ఇచ్చారా నాయన, మొయ్యలేకుండా ఉన్నాడు. వాళ్ళు ఒక జతలు పెట్టలేరా, 10 జతలు పెట్టలేరురా, ఇగో ఈ బట్టలు, ఈ ధాన్యము, ఇగో ఇన్ని మోసుకెళ్లాల్సి వస్తుంది అనుకున్నవాడే గాని ఒక్కడు కూడా నాకు దొరకలేదు అన్నవాడు లేడండి అక్కడ. కోరి అయ్యది అయినా గారవమెసగంగా పడయక రిక్తబోయడు మనుష్యుడు ఎద్దియేను. వాడు ఇది కోరుకుంటే, వాడు కోరుకున్నది వాడికి ఇవ్వకుండా రిక్తము అంటే వ్యర్థమైన హస్తాలతో వెళ్ళేవాడు. వాడికి ఏది కోరుకుంటే అది, అయ్యా నాకు కొంచెం బంగారం ఇప్పిస్తారా, తీసుకో, అయ్యా నాకు ఒక అగ్రహారం తీసుకో, నీకు భూమి కావాలా, వెండి కావాలా, గోవులు కావాలా, వాళ్ళు ఇస్తున్నారు, నువ్వు ప్రత్యేకంగా ఏది అడిగినా అది కూడా ఇచ్చేస్తావు నువ్వు. అంతేగాని ఎవడు కూడా రిక్త హస్తములతో అంటే ఖాళీ చేతులతో ఎవడు వెళ్ళలేదయ్యా. మనుష్యుడెద్ది దుఃఖమెలసిన చనుదెంచి అది నిస్తరింపక అరుగునతడు. ఏదో బాధతో ఎవడైనా, అది రుణ బాధ కావచ్చు, శత్రు బాధ కావచ్చు, లేకపోతే దారిద్రపు బాధ కావచ్చు, ఇంకో ఏ విధమైన బాధ అయినా వచ్చి ఆ బాధని పోగొట్టుకోకుండా ఎవడు అక్కడి నుంచి పోలేదు. అంటే అందరూ బాధను పోగొట్టుకునే పోయారు. అందరి బాధలు, అది సాంఘికం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఇంకే విధమైన బాధ అయినా కావచ్చు. ఎవరైనా బాధలో వస్తే ఆ బాధతో ఆ రోజున రాజసూయగా అశ్వమేధానికి వచ్చారంటే ఆ బాధ పోయినట్టే. అలా బాధను పోగొట్టుకోకుండా పోయిన వాడు లేడు. ఇక్కడ లేడు. ఎవరు లేరు చెప్తున్నారు, నలుగురిని చెప్పారు ఇక్కడ. మొట్టమొదటి ఎవరు లేడు, బాగా ఆహార పదార్థములు కడుపు నిండా భోజనం చేయకుండా ఇవాళ ఇది బాగాలేదు అన్నవాడు లేడు, కడుపు నిండా. రెండు, ఏదైనా ధన ధాన్య వస్తువులు పొందకుండా ఎవడు లేడు. మూడు, వాడు ఏదైనా కోరుకుంటే కోరుకున్నది లభించకుండా వెళ్ళిన వాడు లేడు. నాలుగు, ఏదైనా వాడు ఎవడు కూడా ఖాళీ చేతులతో వెళ్ళదు, వాడు కోరుకున్నది ఇచ్చేశాడు. మందునకు వెతకినను
మందునకు వెదకినను లేడు అందమంద నరసి అందమందన అంటే మందులకి, ఈ మందుకి అంటే మచ్చుకి, ఒరే మచ్చుకి మందున కూడా మచ్చు, ఒరే ఒక్కడన్నా దొరుకుతాడేమో చూడరా, అసంతృప్తితో ఉన్నాడంటే ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. ఒక్కడు అంటే ఒక్కడు కూడా లేడు. అరసి కుడుగుడు అరసి కుడుగుడు, కట్టుడు ఇచ్చాను రూప అరసి కుడుగుడు, అది తినటం అయినా తినరా బా, మీరు ఏం తిట్టలేదో అంటున్నాడు భీముడు. తినండి, చూడండి, మీరు ఇంతకు పూర్వం ఇంత అన్నం తిన్నారు అంతే, మీరు ఇంకా తినండి అంటున్నాడు. ఇంకేమన్నాడు? కుడుగుడు లేదా కట్టుడు ఇచ్చాను రూపం వస్తుంది. కట్టుడి, మీ ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోండి, మీకేం కావాలి, పట్టు వస్త్రాలు కావాలి తీసుకోండి, ఎటువంటి కావాలి ఏది కావాలి తీసుకోండి, ఇదిగో అక్కడ తీసుకోండి. అలాగే ఇచ్చానురూప వస్తువులు గైకొనుడు, మీకు ఏ వస్తువులు కావాలో ఆ వస్తువులు తీసుకోండి. మీకేం కావాలి? కెంపులు కావాలా, తర్వాత ముత్యాలు కావాలా, పగడాలు కావాలా, గోమేధికాలు కావాలా, మరకతములు కావాలా, నీలమణులు కావాలా, పుష్యరాగములు కావాలా, వజ్రాలు కావాలా, తర్వాత వైఢూర్యములు కావాలా, నవరత్నాల్లో మీకు ఏది కావాలి, బంగారం ఎన్ని నాణ్యాలు కావాలి తీసుకోండి, మీకు ఏది కావాలో తీసేసుకోండి, ఏ బట్టలు కావాలో తీసుకోండి. ఎవరు తీసుకున్నావు? ఏం తీసుకున్నావయ్యా? వాడు ఒక సంచి తీసుకున్నాడు, ఒక్క సంచి మండలి తీసుకోండి, ఇంకో సంచి తీసుకో. అయ్యో నా దగ్గర నేను ఒకటే సంచి, నేను ఇస్తాను కదయ్యా తీసుకో అన్నాడు భీముడు. నేను ఒకే సంచి తెచ్చుకున్నాను. అయ్యి నేను ఇస్తున్నాను, అయ్యో ఈ సంచి తీసుకో అని ఒక పెద్ద బోర్డుని ఇచ్చాడు. అయ్యా ఇది ఎలా మైనది, ఏమయ్యా మోసుకెళ్ళు తీసుకెళ్ళు. అలా అసలు మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇటువంటిది ఒకసారి విని మనం ఆనందిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. దురవస్థ తెలిపి పాపికొనుడని, అది మీ దురవస్థ తెలిపి పాపండి. మీకు ఏమన్నా అవస్థలు ఉంటే చెప్పండి, ఆ అవస్థల్ని పోగొట్టేసుకోండి అని భీముండు పలుకుచుండా. అది భీముడు ఇలా అంటున్నాడు, తినండి, కట్టుకోండి, మీకు ఏం కావాలంటే తీసుకోండి, మీకు ఏదైనా అవస్థ, మీకు ఏదైనా బాధ ఉంటే చెప్పండి, దాన్ని పోగొట్టేద్దాం అంటున్నాడు భీముడిని. అలా పలుకుచుండ కందపద్యం. ఆయతుల అధ్వరంబన ఆయతుల అధ్వరంబున అంటే ఆహుతులైనటువంటి ఆ అధ్వరమన అశ్వమేధ యాగానికి వ్రతాభిరతత్వము లేనివాడు అది అక్కడికి వచ్చిన వాడు ఎవడు కూడా వ్రతాభిరతత్వము లేనివాడు అంటే ఈ వ్రతమును పాటించటంలో, వ్రతమును చూడటంలో, వ్రతం మీద ఆసక్తి లేనివాడు ఎవ్వడు లేడయ్యా. అంటే అందరికీ ఆసక్తి ఉంది, దీన్ని నెగిటివ్ లో చెప్తారు వాళ్ళు. వ్రతాభిరక్తి లేనివాడు లేడు అంటే అందరికీ వ్రతాభిరక్తి ఉంది అక్కడ. అంతేకాకుండా ఉపాధ్యాయుడు కానివాడు అంటే అక్కడ ఉపద్రష్ట కానివాడు ఎవడు లేడు అంటే అందరికీ మంత్రాలు వచ్చు అక్కడ, అందరూ వెలిగిపోతున్నారు. ఉపద్రష్ట కానివాడు లేడు, అందరూ ఉపాధ్యాయులే. నిగమాంగక షట్కము లేనివాడు, నిగమములు అంటే వేదములు, వేదమైన యొక్క అంగములు 6 అవి లేనివాడు. ఇది ఇంతకు పూర్వం మనం చాలా సార్లు చెప్తాం. శిక్ష అంటే ఏంటంటే ఏ వర్ణము అనగా అక్షరం, ఏ వర్ణము ఎలా పలకాలో చెప్పేది శిక్ష. ఆయన మాకు తెలియదు అండి అంటే తెలియదు, నిజంగా తెలియదు. ఇప్పుడు చూడండి, మీ పెదవులు పలికేవి కేవలం 5 అక్షరాలే, మీ పెదవులు కలిసేవి కేవలం 5 అక్షరాలు. ఏమిటవి? తెలియదు. ప, ఫ, బ, ఫ, మ. ఇంకెప్పుడు పెదవులు కలవు చూసుకోండి కావాలి, ఇంకే అక్షరానికి పెదవులు కలవు. అలాగే కొన్ని అక్షరాలకి ఏం జరుగుతుందంటే ఇక్కడి నుంచి పలకదు,
కా ఇక్కడ. ఇంకో అక్షరం కా, అది ఇక్కడి నుంచి రావాలి. కా చా, చా అన్నప్పుడు చూడండి మీ పెదవులు ఆటోమేటిక్ ఎక్కడి నుంచి రావచ్చు. చా టా, టా అన్నప్పుడు ఈ నాలికని పైకి తీసుకొచ్చి కిందకి రావాలి. టా. మీరు కా అన్నప్పుడు నాలుకని పైకి పెట్టి కా అనండి, అనలేరు. యు కెనాట్, మీరు కనలేరు. టా. పాపా బామా లేకుండా పద్యాలు రాశారు కొంతమంది. ఏమి పగులున్నారండి వాళ్ళు, అంటే పెదవులు కదవు. మీరు పాపా బామా లేకుండా పద్యం రాశారు అనుకోండి, పెదవులు కదవకుండా మీరు ఆ పద్యం చదివేది. అల్లుక, అల్లుక చిల్లుక కలిసి చూడండి ఎక్కడ పలకవలు. అల్లుక చిల్లుక కలిసి పలకాన్ని మళ్ళీ కలిసిపోయింది పలకానికి. అలా పద్యాలు రాసిన వాళ్ళు. కాబట్టి ఏ అక్షరము ఎక్కడి నుంచి అందుకే ఇందాక మీకు చెప్పానే దంతవ్యములు తాళవ్యములు అక్షరాల్లో అసలు ముందర అక్షర జ్ఞానం అన్నమాట శిక్ష అంటే. లేకపోతే వ్యాకరణం. వ్యాకరణం అంటే ఏంటంటే ఇప్పుడు శబ్ద నిష్పత్తి అంటే ఏ మాట నిష్పత్తి అంటే ప్రపోర్షన్ తెలుసుకోవడం, అంటే కరెక్ట్ గా మాట ఎలా పలకాలి. ఇప్పుడు మనం చూడండి, రాముడితడు, రాముడు ఇతడు అన్నావో అక్కడ 6 అక్షరాలు వచ్చాయి. 6 అక్షరాలు వచ్చిందో మీకు 6 గణాలు రావాలి. రాముడితడు 5 అక్షరాలు. అప్పుడు రాముడు ఇతడు అనకూడదు. చాలా సినిమాలు తప్పు ఉన్నాయి. ఉదాహరణ మీరు చూశారో నాకు తెలియదు కానీ ఒక సినిమా వచ్చింది, నేను మా ఆవిడ, తప్పది. అది వ్యాకరణ రీత్యా తప్పది. ఎందుకని? నేను మా ఆవిడ, మా అనేటువంటి ఆకారంతో మా తర్వాత అక్షరం ఆ వచ్చింది అనుకోండి, అచ్చునకు అచ్చు పరంభంగా ఒక దీర్ఘంబు అంటే సవర్ణ దీర్ఘ సందేయాలి. మీరు అక్కడ నేను మావిడ అనాలి, మావిడ అనాలి, మా ఆవిడ అనకూడదు. లేదు, మీరు యనాదేశానికి ఏదలుచుకుంటే నేను మా యావిడ అనాలి. ఒక సినిమా వచ్చింది, అప్పట్లో చాలా మంది ఆ సినిమా చూడాల. వీడి కాదు, వీర్రాయుడు వీరాజు రాయాలి అంటే కొంత వ్యాకరణం తెలిసిన వాళ్ళు. ఇప్పుడు వ్యాకరణం లేదు వాడు. ఇప్పుడు సినిమా పాటలు కనుక వింటే తిక్కన గారు తెలుసుందా, రోజుకి కాదు గంటకోసారి ఆత్మహత్య చేసుకుంటారు. గంటకోసారి. తెనాలి రామకృష్ణ కనుక వింటే వీళ్ళ నోటి నిండా పెడతాడు. పెద్దం లాంటి వాడిని ఏమి తిని తిప్పి బిక్క పిత్తము అమావాస్య నిచ్చే మాట అన్న అలసని పెద్దన్న తిట్టి బాధ. కాబట్టి అది వ్యాకరణం, శిక్ష వ్యాకరణం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఛందస్. ఛందస్ అంటే గణములు, యతి, ప్రాస. అంటే ఈ పద్యాల్లో ఆ పద్యం కరెక్ట్ గా వచ్చేటప్పుడు, అంటే ఏ పద్యం ఎంత మాత్రాలు. ఇప్పుడు చూడండి, చిటికే ఇలా ఇక్కడ దీన్ని మాత్ర అంటారు. 2 మాత్ర. ఇలా అనటంలో అంటే ఏకమాత్ర పలికడంలో వచ్చేదాన్ని లఘువులు అంటారు. ఏదో. ఇప్పుడు అదే దీర్ఘం అన్నప్పుడు మనం చూడండి, రాముడు 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 వచ్చాడు అంటే రముడు రముడు అది ఇంకో రకంగా వినిపిస్తుంది అసహ్యంగా. అప్పుడు రాముడు పలకేటప్పుడు ఆ దీర్ఘం వచ్చినప్పుడు కొంచెం లాగాలి. కాంత, కాంత, వీడు కంత కాంత 2 ఒకేలాగా పలుకుతాడు. కాంత దీర్ఘం పల. ఆ కాంత అనేది ఎంత మనీ దీర్ఘం కాంత అనకూడదు. 2 సార్లు అనే లోపల దీర్ఘం అయిపోవాలి. కాంత కాంత అదనమాట. త్రిమాత్రములతో వచ్చేదాన్ని దీర్ఘం అంటారు, ఏకమాత్రంతో వచ్చేదాన్ని
లఘు అంటే ఇక మరి ఎత్తి అంటే చాలా చెప్పాలి. ఇవన్నీ మీకు ఇప్పుడు ఛందస్సుని ఎక్కడ చెప్పాలి అంటే లయబద్ధం. ఒక లయం వస్తున్నమాట. దాన్ని నిజంగా అలా చదివితే లయ వచ్చేస్తుంది. నిజంగా పద్యం చదివినట్టు చదువు. పద్యం ఆటోమేటిక్ గా నీకు ఒక లయ లేదా ఒక సంగీతం వచ్చేస్తుంది. నువ్వు అనకం నమ్మితే నామన్నం కొన్న సనాతనులైన ఇక్కడ నాకేతి సనాతనులైన ఉమామహేశ్వరులను. అప్పుడు మీకు తెలియకుండానే ఆ రాగం వచ్చేస్తుంది. ఆయనకి సంగీత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని లేకపోతే నిరుక్తం అంటే ఒక మాటకి ఉత్పత్త్యార్థం చెప్పేదాన్ని నిరుక్తం. ఉత్పత్త్యార్థం అంటే ఏంటంటే ఇప్పుడు ఆ మాటకి అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మాధవుడు అంటే శ్రీకృష్ణుడు. మాధవుడు అనే పేరు ఎలా వచ్చిందండి? మాస్యధవ అంటే మా అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి మాధవుడు. ఇలా మీరు ప్రతిదానికి. అలాగే శంకరుడు ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది? శంకరోతి శంకర. శం అంటే శుభములు చేసేటువంటి వాడు శంకరుడు. ఇలా ప్రతి మాటకి వ్యుత్పత్త్యార్థం ఉంది. వ్యుత్పత్త్యార్థం అంటే ఆ మాట అసలు ఎలా పుట్టింది. మాట అలా పుట్టడానికి కొన్ని ఉన్నాయి. లేకపోతే మాటలు ఎలా వచ్చేయండి? ఇప్పుడు విష్ణువు ఉందనుకోండి, దానికి కూడా ఉంది. విష్ణు అంటే వ్యాపక శక్తి ఉన్నటువంటి వాడు విష్ణు. విష్ణువు అంటే వ్యాపించడం. కాబట్టి సంస్కృతంలో ఈ ధాతువులు ఉంటాయి. ఇప్పటికే నా చాలా ఎక్కువ చెప్పాను గ్రామర్. మీలో చాలా మంది కనుమలు గ్రామర్ చెప్తున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. ఏదో 666 అయిపోతుంది, ఇంకా 30 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే హాయిగా ఉంది అనుకుంటే వీడు ఇంకా లాగ తీసేట్టున్నాడు అని మీరు ఏదో తలలు పట్టుకుని ఉంటున్నారు. తలలు పట్టుకున్నారే ఉన్నారు, నాకు తెలియదు కానీ తర్వాత. కాబట్టి దాన్ని నిరుక్తం అంటారు. నెక్స్ట్ జ్యోతిషం. ఈ జ్యోతిషం అనేటువంటిది ఏంటంటే మనకి సూర్యాది గ్రహ సంపత్తి తెలుసుకోవడం. అది పోగొట్టుకోవడానికి కాదు, అది తెలుసుకుని నువ్వు ప్రిపేర్డ్ గా ఉండడానికి. ఖట్వాంగుడు అనే రాజు దేవతలకు సహాయపడ్డాడు. నీకేం కావాలని, నేను ఎప్పుడు చనిపోతాను, నువ్వు ఇంకో గంటలో చనిపోతాను. మనం భారతంలో నేర్చుకున్నాం. వెంటనే వచ్చేసాడు, రాజ్యాన్ని పొరగొట్టించాడు, అంతే సమాధిలో కూర్చున్నాడు, మోక్షాన్ని పెట్టించాడు. అలాగా అయితే ఇప్పుడు నేను ఏ పూజ చేస్తే, ఏ గ్రహాన్ని శాంతి చేస్తే నాకు ఇది పోతుంది అని దేవతలను అడగచ్చుగా. దేవతల మధ్యలోనే ఉన్నాడు. అడగల. తెలుసుకుని అంటే ఎందుకు చేస్తున్నావు అంటే యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఇక్కడ నేను కొంతమందిని చూస్తూ ఉంటానండి, వాడికి ఎంత వచ్చినా సరే ఏమన్నా మంత్రం చెప్తారా? ఏమన్నా మంత్రం చెప్పేది హాయిగా నారాయణ అనుకోండి, దాని మించిన మంత్రమే ఉంది. తర్వాత ఇది కల్పం అంటే ఏంటంటే ఇది మంత్రశాస్త్రం. కల్పం అంటే మంత్రము అంటే వైదిక విధానాలు చెప్పాడు శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఈ నిగమాగమ షట్కము తెలియని వాడు ఎవరు? అందరూ ఒకడు జ్యోతిష్యంలో మహావిద్వాంసుడు, ఒకడు నిరుక్తంలో, ఒకడు వ్యాకరణంలో, ఒకడు శిక్ష, ఒకడు వ్యాకరణం, ఒకడు జ్యోతిషం, ఒకడు ఛందస్సు, అలా అన్నాడు. నిగమాంగక షట్కము లేనివాడు. అక్కడ నిగాంగ షట్కము ఈ 6 తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఈ 6లో కనీసం ఏదో ఒకటి తెలిసిన వాడు. ఏమీ తెలియని వాడు అసలు అక్కడ లేడు. లేడే ఎడ చూచిన సభ నరేశ్వర. ఆ సభలో నువ్వు పూతద్దం పెట్టి వెతికి చూసినా ఎక్కడా కూడా ఇందాక చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరెవరు? నిగమాగమ షట్కము తెలియని వారు గాని, 2 ప్రతాభిరత లేని వాళ్ళు గాని, ఉపాధ్యాయుడు అంటే ఉపద్రష్ట. ప్రతివాడు ఉపద్రష్టే, ప్రతివాడు యాగం చేయించగల సమర్థుడే అనివాడు కానీ అద్దరు లేనివాడు కానీ కలిగి. తర్వాత
అట్టి సదస్యులు అట్టి సదస్యుల మరున్నాయకు అట్టి సదస్సులు ఆ మరునాయకు కొలువు కొలువు దివ్యముని నాదులు తక్కగా నాతులు తక్క. అక్కడ ఎలా ఉంటుందంటే ఆ సదస్యులు అంటే ఆ సభాసదులు ఎలా ఉన్నారంటే మరునాయకు. కేవలం దేవేంద్ర సభల్లో ఇటువంటివి ఉంటాయి. ఇదిగో మళ్ళీ ఇక్కడ దేవేంద్ర సభలో ఇటువంటి ఉండడం మనం చూస్తాం, కానీ ఇదిగో మళ్ళీ ఇప్పుడు చూడగలం. ఒక్క ఇంద్ర సభలో ఉంటారు, ఇదిగో మళ్ళీ ఇక్కడ ఇంకెక్కడ ఇంత ఇదిగా ఉండదు అన్న. తర్వాత వచనం అట్లుగాక ఇంకా చెప్తున్నారు. కనుగొను కౌతుకంబున కూడి చనుదించి. చూడండి మీరు మామూలుగా చూడండి, కనుగొను కౌతుకమునగూడి కనుగొను కౌతుకమునగు. ఆ కనుగొను కౌతుక కనుగొను కౌతుకంబున. ఈ కౌతుకంబున భూ నాకి కనుగొనులో నాకి ఎత్తి అని ప్రాసైతి అంటారు. కనుగొను కౌతుకంబునగూడి చనుదించి అంటే ఈ చూడాలనేటువంటి ఉత్సాహంతో అక్కడికి వచ్చి దివ్యమునీంద్రుల అతి ప్రియమున మామూలు ముళ్ళు కానీ దివ్యములు అంటే దేవర్షులు, దేవ గంధర్వ సిద్ధ సాధ్య కిన్నెర కిం పురుష యక్ష గరుడ వరగులు అక్కడికి వచ్చేసి దివ్యములు అభినందనము చేయ అఖిల గంధర్వులు అది అక్కడ అందరూ అభినందనం చేస్తున్నారు. అది ఏమి ధర్మరాజయ్యా, ఏమి ఆ వ్యాకరణం ఏమిటి, ఏమి ఆ మంత్రోచ్చారణ ఏమిటి. ఆ యజ్ఞం చేసేటప్పుడు చాలా విరివిగా వేయాలని ఖచ్చితంగా. మనం మామూలు రుద్రయాగం చేసినప్పుడు ఆ కిలో కాదు, 4 కిలోలు ఆవు నెయ్యి కొనండి. చుక్క 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 వేయకండి, వేస్తే వెలగాలేదు. అగ్నిహోత్రుడు వేస్తే మండుతాడు, బ్రాహ్మణుడు వేయకపోతే మండు. బ్రాహ్మణుడు నెయ్యి వేయాలి, అక్కడ కూడా ఆయన కూడా వెయ్యాలి నించాలి. కాబట్టి అలా వేస్తాం. దాన్ని అందరూ అభినందించారు దేవములు. అలాగే అఖిల గంధర్వులు గానములు అక్కడ గంధర్వులు వచ్చి గానం చేశారు, మునులు వచ్చి దీన్ని అభినందించారు. అప్సర స్త్రీలు హృద్యములైన అప్సరోగణాలు వచ్చేసారు ఇక్కడ. వాళ్ళు నృత్యములు చాలా ఆనందమైనటువంటి మంచి నృత్యములు చేసి ఆనందింపజేశారు. గంధర్వులు వాళ్ళ గానంతో ఆనందం, దేవమునులు వాళ్ళ ఆశీర్వచనములతో అభినందనలతో ఆ సభని మంచి సభనికి అలంకారం తీసుకొచ్చారు. సిద్ధ విప్రజనంబులు సిద్ధులైనటువంటి విప్రాలు అక్షతలు చల్లుతున్నారు ధర్మరాజు మీద, ఆశీర్వదిస్తూ. బహువిధ బహువిధముల అనేక రకమైన ఆశీర్వాదములు వచనములు. సత్వమివదమున పునంతో యత్ర ధీరామనసా వాచమకృత అత్రాసక ఆయ సఖ్యా నిజాయతే భద్రైష ఆం లక్ష్మీ నిదాదివాల్కీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి. అలా చక్కగా ఆయన చదువుతూ పేరు కలుగు 16 అవనివరుల యాగంబులకు సరివచ్చు మిగులు. ఇది వట్రపడదు. ఏమి యాగము ఈ యాగం. అక్కడ వాళ్ళు అందరూ దీవించే వాళ్ళందరూ 16 షోడశ చక్రవర్తులు చేసినటువంటి యాగములతో ఈ అశ్వమేధ యాగం సరి సమానం. వాటికంటే కొంచెం ఎక్కువే ఖచ్చితంగా. వాటికి మాత్రం ఇదేమీ తీసిపోదు, దానికంటే తక్కువ మాత్రం కాదు. ఈ 16 చక్రవర్తులు కూడా అశ్వమేధ యాగాలు చేశారు. ఆ 16 చక్రవర్తులు చేసిన యాగములతో ఈ యాగము సమానమైంది, లేదా దానికంటే కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఉంది, కానీ తక్కువ మాత్రం కాదండి.
అంటున్నారు అందరు. ఒట్రపడదనగా వెలుంగు ఒంటరిపడదనగా వెలుంగు ధర్మతనయుని ధర్మతనయుని అశ్వమేధము. ఓ ధర్మరాజా, ఓ మహేంద్ర, ఓ జనమేజయ, ఈ ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం ఆ షోడశ చక్రవర్తులు చేసిన ఏ యాగంతో సమానమైన యాగమే. కొంచెం ఎక్కువే గాని తక్కువ మాత్రం కాదు. తర్వాత వచనం వచనం. పసిడి ఇట్టికల అమ్మా, పసిడి ఇట్టికల పసిడి ఇట్టికల చతుస్థిత్యంబు అది పసిడి ఇటుకల చతుస్థిత్యంబు అంటే బంగారపు ఇటుకలతో. ఇట్టికలు అంటే ఇటుకలు, వాళ్ళు మామూలు ఇటుకలు వాళ్ళ బంగారపు ఇటుకలు. ఏం చేశారు? చతుస్థిత్యము అంటే 4 వరుసలుగా పేర్చారు. మనం ఇటుకలు పేర్చేటప్పుడు మన స్తండిలో వేస్తాం. ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, అలా 4 ఇటుకలు పేర్చారు. ఇలా ఏం చేశారు? ఇటు మళ్ళీ 4, మీరు లెక్కేసుకోవచ్చు. 4, 4, 4 ఎన్ని అయినాయి? 4, 4 16. మళ్ళీ అటు 4 16, ఇటు 16, ఇటు 16, ఇటు 16 64. 4 16 చతుస్థిత్యంబు అష్టాదశకరాత్మకము. ఇది ఎలా ఉంది? చతుస్థిత్యములు అంటే 4 వరుసలుగాను, అష్టాదశకరాత్మకం అంటే 18 కర. ఇది ఎలా చేశారు? ఇది ఉనండి, ఈ లెక్క ఉంటుందండి. మూర అంటే ఇది యజమాని మూర వేస్తారు. యజమాని మూర మీకు గుర్తుంటే మనం కాళీ యాగప్పుడు కరెక్ట్ ఇలాగే చేసాం. మీకు గుర్తు రావాలి, ఎవరికైనా గుర్తు వస్తే చెప్పండి. ఈ మూర మనం కరెక్ట్ గా 18 వేసాం. మన మూరతో ఇటు 18, అటు 18, అటు 18, ఇటు 18 అంటే ఇటువంటివి 18, 1 మళ్ళీ అక్కడి నుంచి 2, 3 ఇలా అష్టాదశకరాత్మకము. ఈ అష్టాదశకరాత్మకంలో ఇక్కడి నుంచి ఉంది కదా, ఇక్కడ ఒక ఇటుక, ఇక్కడ ఇటుక, ఇటుకట్ల. అందుకే మనకి ఎన్ని వచ్చినాయి? ఇంచుమించుగా 1600 ఇటుకల పైన వచ్చాయి. గుర్తుందే? మర్చిపోయారు. అష్టాదశకరాత్మకముగా అది దీన్ని ఎలా చేశారు? గరుడాకృతిగా చేశారు. అయితే మనం ఏమో చతురస్రం వేశాము, వాళ్ళు గరుడాకృతి అంటే ఒక గ్రద్ద ఆకారంలో వేశారు. అంటే 2 రెక్కలు, మీరు ఊహించుకోవచ్చు. 2 రెక్కలు ఇలా, అక్కడ ముఖంలో ఇలా ఉంటుంది. ఈ కాళ్ళు 2 ఇలా కిందకు వస్తాయి. ఈ మధ్య భాగంలో అంటే హృదయ స్థానంలో మనం ఈ హవిస్సులు వేస్తాం. యజనం మొనర్చి అలా వాళ్ళు యజనము అంటే పూజ గాని యాగం గాని చేసి, యజనం అంటే యజ్ఞం. మహనీయంబై ఒప్పుచుండు యూపక్రియా సమయంపున అలా మహనీయుడు. యూపక్రియా సమయము, యూపము మన పంచక్రోశలో ఆఖరిది ఘట్టం, అదే యూప. యూపం అంటే వాళ్ళు ఒక యూప స్తంభం పెడతారు, దాన్ని బలిపీఠం అంటారు. దానికే ఈ బలి పశువులన్నీ సెట్ చేస్తారు. యూపక్రియా సమయం అంటే ఆ యూప స్తంభాన్ని స్థాపిస్తారు. అది యూప స్తంభం ఇంచుమించు మన ధ్వజస్తంభం అంత పుణ్యం అది. గో ఇక్కడ మీరు చూడాలి జాగ్రత్త. ఈ యూపక్రియా సమయంలో కాదిరంబులు 6 గుర్తుపెట్టుకోండి. ఇది మనం మామూలుగా ఏం చేస్తామంటే, మరి మీకు దీంట్లో గుర్తుండే ఒక 21 ఇలా కట్టేస్తాం. ఎప్పుడన్నా మీరు చూసారో లేదో, ఏది మన సమిధలు కట్టేస్తూ ఈ సమిధలను ఒక 21గా కట్టి ఆ సమిధలను ఒకటిసారిగా అందులో వేసేస్తారు. యుద్ధం ఆధాస్య యుద్ధములు అంటారు వాటి. ఆ యుద్ధములు ఇది యుద్ధమ ప్రస్తుత సుముహూర్త కాలే సూర్యాదీనాం అత్యంతీనాం నవకోలాపద్ధతిస్తూ ఆ యుద్ధములు వేస్తాం. ఈ యుద్ధములు ఎలా తయారు చేశారంటే మనం ఎలాగో చేయలేం, విందాం ఊరికే చెప్పను. కాదిరములు అనగా చండ్ర కొయ్యలు. అవి ఎన్ని? 6 లెక్క పెట్టుకోండి.
నెక్స్ట్ బైల్వంబుల బైల్వములు అంటే బిల్వముకి సంబంధించినవి బైల్వములు అంటే మారేడు కట్టెలు. మారేడు కట్టెలు 6, 12. బాలాసంబుల 6. పాలాశములు. పాలాశం అంటే మోదుగ చెట్లు, మోదుగ కుమ్మలు 6, 18 అయిపోయినాయి ఇప్పటికి. దేవదారుమయంబులు 2. దేవదారు వృక్షములని ఉంటాయి అవి. మనం అక్కడ చూపించాను మీకు నేను. ఏది మనం చార్ధామ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ దేవదారు మయంబులు 2. దేవదాయములమైనవి 2, 20, 18, 20. శ్లేష్మాతక తరు కల్పితం మావుతుందమ్మా. శ్లేష్మాతక తరు దీన్ని విరివి చెట్టు అంటారు. నేను ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరన్నా చూస్తే స్పందనలో చెప్తే నేను చాలా సంతోషిస్తాను. శ్లేష్మాత్మకమట ఇది. అసలు పేరే చూడండి. విరివి చెట్టు అది ఒకటి. ఈ మొత్తం ఎన్ని 21 యూపములు కట్టారు అక్కడ. ఒకండునుగా 21 అది ఒకండునుగా 21 యూపములు అంటే పెద్ద పెద్ద స్తంభాలు. యూపం అంటే స్తంభం. ఏదో చిన్న కట్టే కాదు, స్తంభం. దానికి కట్టాలి, అది గట్టిగా నిలబడాలి. అలా 21 కట్టారు. కట్టి శోభనార్థంబుగా అనేక కాంచన యూపసములు. అలాగే శోభనం కోసం అంటే మంచి అందం కోసం బంగారపు యూపాలను కూడా కొన్ని నిర్మించారు. అంటే బంగారపు స్తంభాలు కూడా కొన్ని నిర్మించారు. శాస్త్రం కోసం ఇవి 21. ఏవి? చండ్ర కొయ్యలతో 6, బిల్వములతో 6, పలాస పుష్పములతో 6, దేవదారుతో 2, శ్లేష్మాత్మకమైన అంటే విరివి చెట్టుతో 1 నిర్మించి మిగతావి కాంచనం నిర్మించి యూప స్తంభాలు నిర్మించి. అంటే ఇప్పుడు మేధం అంటే నరికేయడం. ఆ సమయం వస్తుంది. శాస్త్రోక్త ప్రకారం యాజకులు నిలిపి అది శాస్త్రోక్త ప్రకారమైన యాజకులను పెట్టి శాస్త్రోక్త ప్రకారం ఒక్కొక్క యూప స్తంభం దగ్గర కొంతమంది యాజకులు అంటే ఈ మంత్రాలు చెప్పేటువంటి వాళ్ళని నిలిపి ఎన్నో మనం ఇవాళ 18 పద్యాలే చెప్పు. 18 27 163 దగ్గర స్టార్ట్ అయ్యింది. ఎందుకని ఇవాళ మరి 18 చెప్పామా? ఎంత టైము? 8:50. ఇంకొకటి చెప్పాలి. చెప్పకపోతే మరి మనకి కావాలి. కొంచెం చెప్పండి. సరే చెప్పండి. ఏదైనా ఏం చేస్తాం? కొంచెం లేట్గా పడుకుందాం. నలుగాలి వాణి అంటే శీసపద్యమా? కందపద్యం. నలుగాని వాణి అంటే 4 కళ్ళు. 4 కళ్ళ వాటిని అంటే పశువుల్ని తెప్పించారు. మీకు గుర్తుందే, మంచి పశువులను తెప్పించారు. నలుగాని వాణి 4 కళ్ళ వాటిని. నలుగాలి వాణి పక్షుల. తర్వాత పక్షుల్ని ఏం చేశారు? కొన్ని పక్షుల్ని తీసుకొచ్చారు. ఒక్క గుర్రాన్ని కాదు అక్కడ ఇచ్చేది, అనేక పశువుల్ని తీసుకొచ్చారు వాళ్ళు, పక్షుల్ని. తర్వాత జలచరములు అంటే ఇవి నీటిలో ఉండేటువంటి అంటే చేపలు, అవి కూడా బలిచ్చారు అక్కడ. విధియుతముగా అది సంయోజింపన్ చాలా విధియుక్తంగా వాటిని ఎలా యోజించాలో అంటే ఎలా వాటిని వధించాలో నిర్ణయించుకున్నారు. పశువులు మున్నారు అలగు అది పశువులు మున్నారు అలగు యశోమహిత. తక్కువ కాని యశోమహిత ఉన్నటువంటి వల్ల పశువులు మున్నారు అంటే పశువులు ఎన్ని మంది? 300.
అంటే 300 పశువులు. తర్వాత ఆ మహాయజ్ఞమునను మహాయజ్ఞంలో 300 పశువులు, తర్వాత కొన్ని పక్షులు, కొన్ని చేపలు, తర్వాత కందపద్యం వరయూప సుయోజితమగు వరయూప సుయోజితము. వీటన్నిటిలో ఒక శ్రేష్టమైన యూప స్తంభం ఉంది, అది ఈ అశ్వాన్ని. వరయూప సుయోజితమగు అంటే వరయూపం చాలా శ్రేష్టమైనటువంటి ఒక యూపం. ఆ వరయూప సుయోజితమగు తురంగమము చుట్టూ అక్కడ ఈ అశ్వాన్ని అంటే ఉన్న యూప స్తంభాల్లో కల్లా అన్నిటికంటే శ్రేష్టమైనది, బాగా అలంకరించబడినది, దానికి ఈ అశ్వాన్ని కట్టి పశుతతులు నిలిపిన సుందర భావము పశుతతులు నిలిపిన సుందర భావము దక్షమక స్ఫురణం బిట్టిదని చూపు పోలిక మెరచ. ఇక్కడ ఇది ఎలా ఉందంటే దక్షుడు చేసిన యజ్ఞం లాగా ఉంది. నిజానికి దక్ష యజ్ఞం ధ్వంసమైంది. మరి ఎందుకు తిక్కన గారు దీనికి పొంచారు? మీకు ఈ అశ్వాస అంశంలో కానీ ఇది అర్థం కాదు. అయితే ఇది ధ్వంసం కాదు, కంటిన్యూ అయింది చక్కగా. కానీ మరి దక్ష యజ్ఞంతో పోల్చడం ఏంటండి? యజ్ఞంతో పోల్చి అంటే దక్ష యజ్ఞం పూర్తి కాలేదు, చాలా రభసైంది. ఇక్కడ రభస కాలేదు కానీ ఒకటి జరిగింది అశ్వాసాంతంలో కానీ మనకి తెలుసు. అది మనం నెక్స్ట్ ఆగమోక్తంబు దర్శనీయంబైన ఆ సుతంత్రంబు ఆగమోక్తము అంటే ఆగమములు వేదములు ఎలా చెప్తే అలాగా దర్శనం అంటే చూడదగినటువంటి ఆ సుతంత్రము మంచి తంత్రం. ఆ మంచి తంత్రము యాజకోత్తమ అంటే యాజకోత్తమల సమూహానికి అలంకారమై పరాశరాత్మజుని శిష్య. ఈ యాజకోత్తమల అందరిలో కూడా ఈ పరాశరాత్మక వ్యాసుడి శిష్యులు చాలా శ్రేష్టం. ఎందుకంటే చెప్పేది వ్యాసుడి శిష్యుడు కదా. ఇక్కడ అందరూ ఉన్నారు కానీ అందులో వీళ్ళు చాలా బాగా వెలిగిపోతున్నారు. ఎవరు? వ్యాసుడి శిష్యుడు. ధర్మరాజు వ్యాసులకు యజ్ఞదక్షిణగా తన రాజ్యముతో ఇచ్చుట. చూద్దాం, కనీసం 189 వరకు చెప్పుకున్నాం అనుకోండి. అప్పటికి ఖచ్చితంగా 100 పద్యాలు మిగులుతాయి. 100 పద్యాలు మిగిలిన అనుకోండి. గురు శుక్ర శని, ఇవాళ బుధవారం కదా, గురు శుక్ర శని 3 రోజుల్లో 3 27. ఇప్పుడు కాకుండా కొంచెం ఒక్కరోజు 36 చెప్పేస్తాయి. ఆదివారం వరకు ఉందనుకోండి, పూర్తి సాధ్యమైనంత వరకు నా ఉద్దేశం శనివారంతో సర్వ పశు శ్రవణంబులు ఆచరించి ఈ 300 పశువుల్ని, పక్షుల్ని, జలచరములను అన్నిటినీ ఒక్కొక్క దాన్ని అక్కడ చెప్పడం. బలిందాస్యామే కొట్టే అలా ఇచ్చి ఋత్విగ్జనంబులు అశ్వాలంబ సమయంబున అంటే ఈ ఋత్విగ్జనంబులు ఈ అశ్వము దగ్గరకు వచ్చారు. అంటే అసలు దాన్ని అప్పుడు యాజ్ఞశేన్ని పెట్టించారు. అంటే అసలు భార్య. వీళ్ళకి ఇంతమంది భార్య ఉన్నప్పటికీ కూడా వీళ్ళ పక్కన యజ్ఞంలో కూర్చునే అర్హత మాత్రం ఆవిడికే, ఇంకెవరికి లేదు. అని కుంతి ఆది పర్వంలోనే చెప్పింది, మీకు గుర్తుంటే. తర్వాత యాజ్ఞసేని సన్నిహితము చేసి అంటే యాజ్ఞసేని అంటే మన ద్రౌపదిని వీళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ధర్మరాజు గారి దగ్గర అశ్వంబుల అవయంబుల మాంసంబులయ్యి దేవతలకు ఆహుతులు నిప్పుడున్నప్పుడు మహాదేవి నిజ హస్తంబున చేయంతగడు అశ్వాన్ని హాట్మన్ నరికేశారు. అప్పుడు తర్వాత దాన్ని మాంసాన్ని ఖండాలుగా ఖండించారు. ఆ తర్వాత కొన్ని చోట్ల మాంసపు ఉన్నాయి, అది ఆవిడ చెయ్యాలి, ఆవిడ చేత చేయించాలి. ఆవిడ చేత చేయించవలసినటువంటి ఆహుతుల్ని ఆవిడ చేత చేయించారు యాజ్ఞసేని.
తర్వాత తదనంతరం అయ్యస్వ వప అంటే అశ్వము నుంచి వప అని తీస్తారు. వప అంటే దాని కడుపులో ఉన్నటువంటి ఒక చిన్న భాగం పొర. ఆ పొరను తీసి ఏం చేస్తారంటే దీన్ని ఇలా పెడతారు. అంటే ఆ యజ్ఞాగ్నిలో దాన్ని కాలుస్తారు. కాల్చినప్పుడు వాసన వస్తుంది. ఆ వాసనని పీల్చమంటారు. అది అసలు కాల్చి వాసన చూడదు. హోమంబునం పరుగు గంధం బాగ్రాం. ఆ హోమం నుంచి వచ్చే వాసన చూడండి. అది అందుకే చక్రార్చన మరి మా వాళ్ళు వింటున్నారు లేదు మరి నాకు తెలియదు, కానీ అసలు విన్నప్పుడు మా వాళ్ళు వింటలేదు. చక్రార్చనలో ఒక చూడండి, ద్రవ్య శక్తం కరామాఖ్రాయ. ఆ ద్రవ్యం తీసుకొని ఇలా రాసుకోవాలి. ఫస్ట్ మీరు పూజ చేసే కొన్ని ద్రవ్య శక్తం కరామాఘ్రాయ ముదిత మానసో భూత్వా అనేది మంత్రం చక్రార్చన. అప్పుడు మంచి ఆనందమైనటువంటి శరీరం మనసుతో అప్పుడు చేయాలి చక్రార్చన అని ఉంది. అంటే ఆ వపని వాసన చూడాలి. ధర్మానందనుండు తమ్ములను తాను పరమానందమును పొందినాడు. ఒకసారి వాసన చూసేటప్పటికి ఈయన తమ్ముళ్ళు పరమానందాన్ని పొందారు. శేషించిన అశ్వాములు ఇంకా మిగిలిన కొన్ని అశ్వం యొక్క అవయవాలు ఉన్నాయిగా, వాటిని అవయవంబులు అర్హ ప్రకారం యాజకులు వేల్చి మిగతా వాళ్ళు యాజకులు వాళ్ళు వేశారు ఆహుతి. ఇట్లా సాత్యవతేయుండు యుధిష్ఠిరుడు అశ్వమేధంబు అఖిల లోకహితంబుగా నిర్వహించి అయిపోయింది. ఈ విధంగా అన్ని లోకములకు క్షేమం కోసము అశ్వమేధ యాగం ఈయన చేత చేయించారు. అతని గురించి ఉదాత్తనాదం బెసంగా చూసారా. అప్పుడు ధర్మరాజుకి మంచి ఉచ్చమైన స్వరంలో ఇలా చెప్పారన్నమాట. శతవారం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టది సవితాపశ్చాత్త ఆత్ సవితోత్తరాత్త ఆత్ సవితాధరాత్త ఆత్ సవిధానుస్వతు సవితానో రాసతాం దీర్ఘమాయు అని చక్కటి పెద్ద స్వరంతో ధర్మరాజుని ఆశీర్వదిస్తూ వ్యాసుల వారు ఆశీర్వచనం చెప్పారు. చెప్తే సమస్త దేవమునులను దేవమునులు కూడా ఇన్ని దీవెనలు ఇచ్చారు. అప్పుడు కౌరవ వంశ పావనుండగు భూవరుండు. కౌరవ వంశ పావనుడైనట భూవరుడు ఏం చేశాడంటే అలగు భక్తి సదస్సుల కెలమి ఎసగ మెసగ కోటి వేలు నిష్కములు ఒక్కొక్కళ్ళకి కోటి వేలు, ఒక కోటి కాదు 1000 కోట్లు నిష్కములు బంగారం టంకాలు ఇచ్చేసి తనదు వసుధంతయునసగే దివ్య ప్రబోధ ఘనత నొప్పు వేదవ్యాస మునివరునకు. మరి వ్యాసుడికి ఏమి ఇచ్చారయ్యా దక్షిణ అంటే మొత్తం తన రాజ్యాన్ని వ్యాసుడికి దానం చేసి కొన్ని 1000 కోట్లు అందరికి ఇచ్చేశాడు. వ్యాసుడు మాత్రం అయ్యా పిలిచి ఈ క్షణం నుంచి ఈ రాజ్యం మీది సంప్రదదే నమమా అని ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ అఖండ కౌరవ సామ్రాజ్యానికి రాజు ఎవరయ్యా అంటే వ్యాసుడు. విను ఋత్విగాఢ్యుడగు మునిపతి అంటే ఋత్వికుల్లో శ్రేష్ఠుడైన మునిపతి అట్లు కురువంశ ముఖ్యుడు అసగా అలా కురువంశ ముఖ్యుడు రాజ్యాన్ని ఇస్తే మేదిని సంప్రమోదమైన గైకొని ఇట్లను నా నరేంద్రుడు కుంజరు ఆ నరుల్లో ఆ కుంజరము ఏనుగు లాంటి అతనితో మేధిని తీసుకున్నాడు. ఇప్పుడు వ్యాసుడు ఆ యుధిష్ఠిరుడితో ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే జగతి ఋత్విగర్థముగా నిశ్చితి ఆయన జగతికి ఈ ఋత్విక్కులకి దక్షిణార్థం నువ్వు నాకు నీ రాజ్యం అంతా నాకు ఇచ్చేసావు. బాగుంది.
ఇచ్చితేము విప్రస్వభావ కలన విప్రస్వభావ కలన పసిడి కొనక కోరెదం. కొనక కోరదు. మేము బ్రాహ్మణమయ్యా, మాకు బంగారం కావాలి. రాజ్యం ఎందుకు? నువ్వు పంచి నీ రాజ్యాన్ని నీకు ఇస్తాను, నాకు దీనికి తగిన బంగారం ఇచ్చేసి. కరంబు గారవంబున బ్రాహ్మణాభిలషిత బ్రాహ్మణాభిలషిత దాయవగుట మేలు. బ్రాహ్మణులు కోరుకున్నది ఇవ్వడం నీకు మంచిది నాయన. మేము పసిడి కోరుకుంటున్నాము. నువ్వు బ్రాహ్మణులు కోరుకున్నది ఇవ్వడం మేలు. నువ్వు రాజ్యం చేస్తానంటే ఇప్పుడు నేను పూజా పురస్కారాలు మానేసి ఎప్పటి నుంచి నేను రాజ్యం చేసుకుంటూ కూర్చోనా? వచనం అని వెండియు ఇలకు వెలగా హిరణ్యం బలకుమతి అంటే తక్కువ కానీ మంచి మతి ఉన్నటువంటి వారు. ఈ ఇలకు వెలగా నువ్వు నాకు కొంత బంగారం ఇయ్యి, నువ్వు ఇచ్చినటువంటి రాజ్యాన్ని నేను మళ్ళీ నీకు ఇచ్చాను అంటే అమ్ముతాను. నువ్వు బంగారం ఇస్తే నీకు ఇచ్చింది నీకు ఇచ్చేస్తాను. వెలగా అలగుమతి మాకు నొసగము అనుటయు ధరణీసులు వినగాన కౌరవ కులపతి ఆ వేదరక్షకుడు. అప్పుడు ఆ ధరణీసులు ఆ రాజులందరూ వింటుండగా ఆ వేదరక్షకుడైన వేదవ్యాసుడికి ఆ ధర్మరాజు ఇలా అంటున్నాడు. ఏమన్నారంటే 189 ఏమన్నారో రేపు విందాం. అయితే రేపు ఒక్క రోజుకి రేపు సంకష్టాల చతుర్థి అవడం మూలంగా మనం మళ్ళీ వ్రతం చేసుకోవాలి కదా. అందుకని రేపు ఒక్కరోజు 7:02 ప్రారంభించుకుని 8:01 వరకు చెప్పుకొని మనం తర్వాత సంకష్టాల చతుర్థి వ్రతానికి వెళ్తాం. అప్పుడు 189 అసలు ఇవాళ 200 టచ్ చేద్దామని అనుకున్నాను. 190 నా టార్గెట్. సరే రేపు కనీసం 207 వరకు అన్నా చెప్పాము. 18 పద్యాలే చాలు. 207 వరకు చెప్పేస్తే ఇంకా 80 పద్యాలు శుక్రాశని అవి చెప్తాయి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః సర్వచైతన్య రూపాంత మాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. ప్రోక్ష పరిశించ్య అరతత్వా సత్యేన పరిశించామి. 16 సహస్ర భార్యా సమేత అష్టపట్టమహర్షి పుత్రపౌత్ర పరివేష్టిత శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ద్రాక్షాఫలాన్ మధురఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. జల జలధనీలోలం విద్యుల్లాభిషేకం సురరిపులగా సురమునిజా ఆనందమంగళ రాజనానందరం
నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితం వినీ మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషకుటీ పయోభృతాహారికి బాలగ్రహ మహాసుర దుర్వనిత ప్రహారికి చామరం విజయాన బ్రాహ్మణేభ్యం లోకా పృథివీ జలనీ తేజోయం బ్రహ్మణా సంతో అపుత్రాపుత్రణందు పుత్రణందు పుత్రధన జీవేమ శరదాం యదం మాం సర్వే జనాందో ధర్మభద్రమోరథ కరోనా నివారణోస్తు మహాదేవ మహాదేవ్ మాస్టరు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 నైనా కేక్యూ. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ 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 గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. తమ్ముడు గారి అదే సరస్సు నమస్కారం. మాస్టర్ గారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 హిమక. మహాదేవ గురుగారు. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ మాస్టర్. జయ గారు. మహాదేవ 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 మహాదేవ. ఇంకా అమ్మమ్మ కాలే మీరు ఇంకా. కాలేదు. మహాదేవ మహాదేవ మహాదేవ. రేపు పలహారం ఏం చేయదు.